ఈ పాత చీరతో నేను పెప్లం డ్రెస్ అయితే కుట్టా అండి. ఇది వచ్చేసి మనకు లాంగ్ ఫ్రాక్ అనమాట. మామూలుగా అయితే పైన టాప్ వచ్చేసి సపరేట్ గా అట్లా కుడుతున్నారు కదా, అలా కాకుండా నేను లాంగ్ ఫ్రాక్ కి ఇది అనేది జాయింటింగ్ అయితే చేసి స్టిచ్చింగ్ అయితే చేసా అండి. చాలా సింపుల్ అయితే కుట్టేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు ఈ పెప్లం దానికి నేను గోట్ అయితే వేసాను అనమాట. శారీలో క్లాత్ తోటి ఆపోజిట్ కలర్ క్లాత్ ఉంది కదా, ఇది మన క్రీమ్ కలర్ కదా, దీన్ని వచ్చేసి నేను గోట్ మాదిరి అయితే వేసాను. సో చూడండి, చాలా సింపుల్ అయితే కుట్టేసుకోవచ్చు. నేను చాలా ఈజీ పద్ధతిలో మీకు ఫ్రాక్స్ కటింగ్ కానివ్వండి, బ్లౌజ్ కటింగ్ కానీ చాలా సింపుల్ గా ఎవరు చెప్పని పద్ధతిలో మీకు చాలా సింపుల్ వేలో మీకు కటింగ్స్ అలాగే స్టిచ్చింగ్ అయితే చూపిస్తూ ఉంటాను. సో చూసేసేయండి, ఇది వచ్చేసి లంగా ఓన్ టైప్ అయితే వచ్చింది అనమాట. బయట కోసం వచ్చేసి కాపోటి కలర్ క్లాత్ అయితే వచ్చింది, మనకు ఫుల్ వర్క్ అయితే వచ్చేసింది అనమాట. ఇది వచ్చేసి వన్ సైడ్ మాత్రం క్రీమ్ కలర్ వచ్చేసి కింద అంచు అయితే వచ్చేసింది. సో ఇప్పుడు వచ్చేసి ఈ క్రీమ్ కలర్ క్లాత్ ని మనము లంగా కోసం అయితే వాడుకున్నాము. ఇది వచ్చేసి ప్లేన్ ఉందన్నమాట ఒక సైడ్, ఆ ప్లేన్ ఉంది మొత్తం తీసేస్తాను. ఈ వర్క్ ఉన్న వరకు మాత్రం మనము లంగా కోసం అయితే తీసుకున్నాము. ఇక్కడ చూడండి, ఇట్లా నేను మట్టి పెట్టి చూస్తున్నమాట. అంటే మాక్సిమం చిన్నపిల్లలు అయితే 2 మీటర్లు ఉంటే సరిపోతుంది. కానీ ఇది మనకు కొంచెం పిల్లలు వచ్చేసి కొంచెం హైట్ ఉందన్నమాట. ఇంకా ఎక్కువ ఉన్నా పర్వాలేదండి, 2 మీటర్ల కంటే ఎక్కువ ఉన్నా పర్వాలేదు. ఇంకా 2 మీటర్ల కంటే తక్కువ అయితే ఉండేలాగా చూసుకోవద్దండి, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి నాకు ఇది 2 మీటర్లకు ఎక్కువనే ఉంది. సో సరిపోతుంది అనమాట ఈ అమ్మాయికి. అంటే 2.5 మీటర్ల వరకు అయితే ఉంది ఈ వర్క్ వచ్చినది. ఇక్కడ ప్లేన్ ఉండేది మొత్తం నేను తీసేస్తున్నాను అనమాట. ఈ ప్లేన్ ఉండేది వచ్చేసి చున్నీ కావాలంటే చున్నీ కన్వర్ట్ చేసుకోవచ్చు. అలాగే నేను గోటు కోసం కూడా దీన్నే వాడతాను అనమాట. మనకు పెప్లం క్లాత్ కు గోట్ అయితే దీన్నే వాడుతున్నాను, ఈ శారీలో క్లాత్ నే. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి నాకు లంగాకి అయితే సరిపోయిందండి. మీకు మళ్ళీ కొలుచు కూడా చూపిస్తా చూడండి. ఇట్లా మడత అయితే పెట్టేసుకొని చూసుకోవాలన్నమాట. మనకు వెడల్పు అనేది ఖచ్చితంగా ఉండాలి. క్లాత్ అనేది మాక్సిమం 2.5 మీటర్లు ఉండేలాగా చూసుకోండి. చిన్నపిల్లలకైనా గానీ లుక్ అనేది కుచ్చు బాగా వస్తుంది. అలాగే పిల్లలు ఆడుకునే పిల్లలు కదా, కాళ్ళ కాడ తట్టుకొని కింద పడినా తట్టుకొని పడరనమాట, ఓకేనా. కాళ్ళ దగ్గర మనకు క్లాత్ అనేది ఎక్కువ లేకపోతే తట్టుకొని కింద పడతారు. అందుకోసమే క్లాత్ అనేది ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. మీరు కస్టమర్ కూడా చెప్పండి, ఇప్పుడు తెస్తుంటారు కదా తక్కువ క్లాత్ కుట్టేసి ఇవ్వండి అనేసి. అప్పుడు మీరు చెప్పాలి. మనం ఎందుకంటే మనం టైలర్స్ కదా, మనకు తెలుస్తుంది, వాళ్ళకు అంత ఐడియా ఉండదన్నమాట. అందుకోసం మీరు చెప్పండి, కొంచెం క్లాత్ ఎక్కువనే ఉండాలి, లేదంటే పిల్లలు తట్టుకొని కింద పడతారనేసి మీరే చెప్పాలి. అప్పుడే కదా మన టాలెంట్ అనేది తెలుస్తుంది. సో చూడండి, ఇక్కడ వచ్చేసి లంగా మొత్తం ఫుల్ ఫ్రాక్ పొడవు వచ్చేసి 39 ఇంచులు. దాంట్లో నుంచి నేను బాడీ కోసం 11.5 తీసేసా అనమాట. సో మొత్తం టోటల్ వచ్చేసి 27.5 రావాలి లంగా పొడవు. దాంట్లోనికి మళ్ళీ ఒక 1 ఇంచ్ అనేది కలిపాను, కుట్ల కోసం కావాలి కదా, అందుకోసం మొత్తం వచ్చేసి నేను 28.5 ఇంచు దగ్గర పొడుగు ఇలా మార్కింగ్ చేసుకుని కటింగ్ అయితే చేసేసుకున్నాను అనమాట. పైన మిగిలినటువంటి క్లాత్ మనకు మిగులుతుంది. సో చూడండి, ఇక్కడ వచ్చేసి నేను పొడవు వచ్చేసి 28.5 మీకు కొలుచు కూడా చూపిస్తున్నాను. ఈ లంగా పొడవు వచ్చేసి 28.5, మొత్తం పొడవు వచ్చేసి పిల్ల పొడవు 39 ఇంచులు అండి. మొత్తం లాంగ్ ఫ్రాక్ మొత్తం పొడవు. ఈ అమ్మాయి ఇయర్స్ కూడా చెప్పమని అయితే కామెంట్లు అయితే చెప్పారు, కానీ నాకు తెలియదండి. ఈ అమ్మాయిని అయితే అడుగుతాను. మాక్సిమం వచ్చేసి ఈ పాప పోయిన సంవత్సరం యూనిఫామ్ కుట్టాను, ఈ సంవత్సరం కూడా యూనిఫామ్ కుట్టాను. అంటే ఈ పిల్ల వచ్చేసి ఇప్పుడు 2nd క్లాస్ అమ్మాయి, ఇంకా ఏజ్ ఎంత ఉంటుందో మరి మీరు ఐడియా చేసుకోండి. సో చూస్తారు కదా, ఈ 2nd క్లాస్ అమ్మాయి అనమాట ఈ పాప. సో ఈ విధంగా వచ్చేసి ఇంకా నేను లంగా అయితే కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు లైనింగ్ కూడా కట్ చేస్తున్నాను అండి. ఈ లైనింగ్ కోసం వచ్చేసి మనకు క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది అనమాట ఇక్కడ మనకు. సో ఇక్కడ చూడండి, ఇట్లా టాన్ లో తీసుకోవడం వల్ల మనం క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుని కటింగ్ అనేది చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు లంగా పొడవు కంటే 1.5 ఇంచెస్ మీద పైకి ఉండాలన్నమాట లైనింగ్ అనేది. ఇంకా అంతే తగ్గించేసి కటింగ్ అయితే చేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను 28.5 తీసుకున్నాను కదా ఒరిజినల్ లంగా పొడవు, ఇది వచ్చేసి 26.5 అయితే తీసుకున్నాను అనమాట లైనింగ్ వచ్చేసి. ఈ విధంగా మనకు నేను 4 మడతల మీద కట్ చేసుకున్నానండి. అంటే మనకి ఇట్లా ఫోల్డింగ్ వస్తుంది కదా లైనింగ్, ఈ విధంగా మనకు ఇది వచ్చేసి వెడల్పు అయితే సరిపోతుంది అనమాట. చిన్నపిల్లలు కదా, ఈ వెడల్పు అయితే సరిపోతుంది. అదే కనుక పెద్దవాళ్ళు అయితే కనుక లైనింగ్ ఇలాగే కట్ చేసుకోకూడదు, వేరేలాగా మనకు శారీలో పెట్టుకుంటే ఏ విధంగా కట్ చేస్తామో ఆ విధంగా కట్ చేసుకోవాలన్నమాట లైనింగ్ తక్కువ ఉన్నప్పుడు, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఇంకా మిగిలినది వచ్చేసి మనకి బాడీ పార్ట్ కి అయితే కట్ చేస్తున్నాం అండి. మనకి లంగా కటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ వచ్చేసి పైన బాడీ పార్ట్ కోసం వచ్చేసి మనకు ఈ లైనింగ్ ఇట్లా నేను 4 మడతల మీద వేసుకొని, మనకు చెస్ట్ వచ్చేసి వీళ్ళది 22 ఇంచులు ఉందన్నమాట చెస్ట్. దీన్ని అంటే దీన్ని 4 భాగాలు చేసేసుకుంటే 5.5 అయితే వస్తుంది. 5.5కు మళ్ళీ మనం ఇంకా 2 ఇంచులు గానీ 3 ఇంచులు గానీ ఎగస్ట్రా తీసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి ఒక 3 ఇంచులు ఎగస్ట్రా తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఇది ఫ్యూచర్ లో పెరిగి పెద్దగైనా సరే సరిపోయేలాగా మనకు క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అవ్వాలి కదా, అందుకోసం వచ్చేసి క్లాత్ ఎక్కువనే పెట్టేస్తున్నాను. వాళ్ళు చెప్పారనమాట, కొంచెం ఎక్కువనే పెట్టండి అక్క, మా పాప లావు కావచ్చు అని చెప్పారు. సో అందుకోసం వచ్చేసి నేను కొంచెం ఎక్కువనే పెట్టేస్తున్నాను. చూసుకొని ఎంత చూసుకొని కటింగ్ అయితే చేసుకున్నాను అనమాట. ఇప్పుడు 4 మడతల మీద క్లాత్ అనేది ఇట్లా పెట్టేసుకున్నాను.
ఇది వచ్చేసి బాడీ పార్ట్ కోసరం అండి, పైన బాడీ పార్ట్ కోసము. ఇక్కడ 4 మడతలు ఇట్లా వేసేసుకున్నాను. ఇప్పుడు ఏ విధంగా కటింగ్ చేసుకోవాలని చెప్తా చూడండి. ఇక్కడ వచ్చేసి షోల్డర్, నెక్ వచ్చేసి 1.5 తీసుకోవాలి. ఫస్ట్ పొడవు చెప్తా చూడండి. పొడవు వచ్చేసి మనకు 11.5 కదా, దానికి ఒక 1 ఇంచ్ అనేది కలుపుకొని 12.5 దగ్గర మార్కింగ్ అనేది చేస్తున్నా. బాడీ పొడవు 11.5 ఒరిజినల్ గా, మనము కుట్ల కోసం తీసుకోవాలి కాబట్టి ఒక 1 ఇంచెస్ నేను పెంచుకోవాలి. మొత్తం నేను 12.5 దగ్గరికి ఇట్లా పొడవు అనే మార్కింగ్ చేసుకుని కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఈ విధంగా కటింగ్ అనేది చేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి షోల్డర్ వచ్చేసి నేను 4.5 పెడతానండి. అంటే మనకి ఇక్కడ నెక్ వచ్చేసి 1.5, ఇంకా మిగిలిన మొత్తము మనకు షోల్డర్ కోసం అయితే వస్తుంది. చిన్నపిల్లలకు షోల్డర్ పెద్దగా పెట్టకూడదు, మాక్సిమం 2.5 ఉండేలాగా చూసేసుకోండి. నాకు ఇక్కడ మొత్తం షోల్డర్ వచ్చేసి 4.5 అయితే పెట్టేశానండి. చూసారు కదా, ఇక్కడ 4.5 అయితే పెట్టేశాను. నెక్ కోసం 1.5 తీసేసుకొని ఇంకా మిగిలిన మొత్తం షోల్డర్ కోసం అయితే ఉంటుంది. అంటే మనం భుజం ఉంటుంది కదా, ఆ భుజం కోసం అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఆర్మ్ లెంత్ వచ్చేసి నేను 5 ఇంచులు అయితే తీసుకున్నా సంఖ కోసము. ఇట్లా పొడవు ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ రౌండ్ షేప్ అనేది తీసేసుకోవాలి. ఈ విధంగా ఇట్లా తీసేసుకొని మనము ఇట్లా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు నెక్ వచ్చేసి నేను 4 ఇంచులు అయితే తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఎవరు పెద్దోళ్ళైనా కానీ చిన్నోళ్ళైనా కానీ ఎవరు నెక్కులని పైకి పెట్టుకోవట్లేదు. సో మనం కొంచెం కిందికి పెట్టినా ఓకే అంటారండి, మరీ పైకి పెట్టేస్తే వాళ్ళకి నచ్చదనమాట. సో చూడండి ఇక్కడ వచ్చేసి నేను 5.5 వచ్చింది కదా, మనం చెస్ట్ 22 చెస్ట్ భాగాన్ని 4 భాగాలు చేసుకుంటే 5.5 వచ్చింది. దానికి ఒక 1/2 ఇంచ్ కలిపేశానండి. కలిపేసి మొత్తం టోటల్ గా 6 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాను. ఫ్యూచర్ లో లావైతే కుట్లిప్పడం కోసం ఒక 3 ఇంచులు అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ నడుము దగ్గర అయితే టక్స్ వేసుకుంటాం కాబట్టి ఒక 1 ఇంచెస్ మనం పెంచుకుంటాము. సో నాకు మొత్తం ఈ అమ్మాయికి వచ్చేసి వెస్ట్ అలాగే చెస్ట్ 2 సమానంగా ఉన్నాయండి. అంటే సన్నపాపలు కాబట్టి కొంతమంది చిన్నపిల్లలకైతే పొట్ట లా ఉంటది, అక్కడ వాళ్ళకి మాత్రం కంపల్సరీగా పొట్ట దగ్గర మెజర్మెంట్ అనేది కంపల్సరీగా తీసుకోవాలండి. ఇది వచ్చేసి పాప చెస్ట్ ఒకేలానుంది, నడుము ఒకేలానుంది కాబట్టి, పొట్ట ఒకేలానుంది కాబట్టి మనకు సమానంగా అయితే వచ్చేసాయి అనమాట. లేదంటే కనుక మనకు పొట్ట లాగున్న వాళ్ళకి కొంచెం నడుము దగ్గర పొడవు అనేది పెరుగుతుంది చూడండి. అంటే బాడీ పొడవు పెరగదు, వెడల్పు అనేది మనకు క్లాత్ అనేది మనం ఇప్పుడు 6 ఇంచులు తీసుకున్నాం కదా చెస్ట్ భాగము, ఈ పొట్ట భాగానికి వచ్చేసరికి 7 ఇంచులు అట్లా వస్తుంటారు అనమాట. పిల్లల్ని మీరు కొలత తీసుకునేటప్పుడు పొట్ట కూడా కొలత తీసుకోండి, ఓకేనా. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం 2 ఓపెన్ చేసుకొని బాడీ పార్ట్ కు మనకు ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే సరిపోతుంది 4 ఇంచులు, కానీ వెనకల భాగానికి వచ్చేసరికి నెక్ కిందికనే పెట్టుకుంటే లుక్ బాగుంటుందండి. సో ఇక అలాగే మనం ఇక్కడ ఉక్సులు పెట్టుకోవడం కోసము తలకాయ ఎక్కాలి కదా, అందుకోసం ఇక్కడ ఉక్సులు పట్టి కోసము ఇట్లా కొంచెం కట్టింగ్ అయితే చేసేసుకున్నాను అనమాట. స్టిచ్చింగ్ వీడియో కూడా మీకు ఈ వీడియోలోనే పోస్ట్ చేస్తున్నాను, చూడండి మీకు అప్పుడే అర్థమవుతుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఎల్బో హ్యాండ్స్ కోసం ఇక్కడ లైనింగ్ అయితే కట్ చేస్తున్నానండి. సో ఈ అమ్మాయి ఎల్బో హ్యాండ్స్ వచ్చేసి 7 ఇంచులు అనమాట. 7 ఇంచులకు ఒక 1 ఇంచ్ అనేది కలుపుకొని 8 ఇంచుల దగ్గరికి ఇట్లా కటింగ్ అయితే చేసేస్తున్నాను. చిన్న పాప కదా 7 ఇంచులు అయితే సరిపోయింది. మనకు హ్యాండ్ అయితే నేను కొలుచుకున్నానండి. మీకు అమ్మాయి వేసుకున్న తర్వాత కూడా మీరు చూసారు కదా, డ్రెస్ అనేది భలే వచ్చిందనమాట. హ్యాండ్స్ కూడా అంత మనం కొలతలతో ఎక్కువ శాతం నా దగ్గరికి కొలతలతోనే వస్తారండి. వేరే ఊర్లో అయితే మాత్రమే నాకు ఆల్తీకి డ్రెస్సులు అనేది ఇచ్చి పంపిస్తారు. ఇంకా వేరే వాళ్ళైతే మా ఊర్లో వాళ్ళైతే ఇంకా కొలతలతోనే నేను ఎక్కువ శాతం కొలతలతోనే కటింగ్ అయితే చేస్తానన్నమాట. ఎందుకంటే పిల్లలు పెరుగుతూ ఉంటారు కదా, ఒకటే మెదట్లో ఉంటున్నారనమాట. అందుకోసం మనం ఎక్కువ శాతం మెజర్మెంట్లు తీసుకొని స్టిచ్చింగ్ చేస్తేనే పర్ఫెక్ట్ గా అయితే ఉంటాయి. సో చూడండి ఇక్కడ వచ్చేసి హ్యాండ్ పొడవు వచ్చేసి 8 ఇంచులు తీసుకున్నాను కుట్లతో సహా కలిపి. ఇక్కడ సంక డౌన్ వచ్చేసి 2.5 తీసేసి ఇట్లా సంక అనేది తీసేసుకున్నాను అనమాట. 2.5 తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు అండి, చిన్నపిల్లలు కాబట్టి అందరికైనా కట్ చేసుకోండి, మనకి ఏం ముడతలు రావు, అలాగే టైట్ గా ఏం రావు అనమాట. సో ఇప్పుడు చూడండి మనకు బాడీ పార్ట్ మొత్తం అయితే కట్టింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు చూడండి పైన మనకు బాడీ పార్ట్ కోసము ఈ క్లాత్ అనేది వాడుతున్నాము. ఇది ఓన్లీ బయటకు మాత్రమే వచ్చింది అనమాట. ఈ శారీలో ఈ బార్డర్ వచ్చింది కదా, ఈ గోల్డ్ కలర్ బార్డర్, ఈ బార్డర్ మొత్తం అయితే నేను తీసేస్తున్నానండి. ఈ బార్డర్ వేసుకున్నాం అనుకో అంత మొరటిగా ఉంటది అనమాట. అసలు ఏం బాగుంటుందండి బార్డర్, వాళ్ళైతే వేయమని చెప్పారు, నేను చెప్పాను అనమాట. బార్డర్ వేస్తే అస్సలు బాగుండదు, మనకు ట్రెండింగ్ లో ఉండాలి అంటే ఇట్లాంటి బార్డర్స్ వేసుకోకూడదు. నేను కుట్టేస్తానని చెప్పాను అనమాట. మీకు నచ్చేటట్టునే నేను కుడతాలి అని చెప్పాను. సో ఇది వచ్చేసి వాళ్ళ ఊర్లో డోన్ లో తిరునాలు ఉందనేసి అర్జెంట్ గా అయితే కుట్టమని చెప్పారనమాట. నా మొబైల్ లో స్టోరేజ్ లేదండి, కానీ ఇది కొంచెం ఆల్రెడీ బ్లౌజ్ కటింగ్ వీడియోస్ ఉన్నాయన్నమాట. వాటిని ఇంకా డిలీట్ చేసేసి మన ఫ్రాక్స్ ఇది కొంచెం కొత్త మోడల్ కదా బాగుంటుంది అనేసి నేను ఆ బ్లౌజ్ కటింగ్స్ ఎప్పుడైనా తీయచ్చు. ఈ ఫ్రాక్స్ అనేవి వచ్చినప్పుడు మనకు కలర్ కాంబినేషన్ బాగుంది అనేసి
నేను ఆ వీడియోస్ డిలీట్ చేసి మీకు ఈ ఫ్రాక్స్ డిజైన్స్ అయితే చూపిస్తున్నాను. సో చూడండి, మనకు స్టోరేజ్ ఫుల్ అయిపోయింది అనమాట. నాకు ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసే టైం లేదు, కానీ కుట్టేటివి ఎక్కువ, నేను వీడియోస్ అప్లోడ్ చేసేటివి తక్కువ అయిపోయినాయి. సో మనకు అన్ని కావాలంటే కాదు కదా, కొన్ని అడ్జస్ట్మెంట్ అనేది అవ్వాలి. అందుకోసం బ్లౌజ్ కటింగ్ వీడియోస్ డిలీట్ చేసేసాను. స్టిచ్చింగ్ ఓన్లీ ఇంకా ఫ్రాక్స్ అనేది మీకు వీడియోని షూట్ చేసుకున్నాను అనమాట. సో చూసారు కదా, ఇక్కడ మనకు క్లాత్ అనేది బాడీ పార్ట్ కోసం ఇట్లా ఉన్న క్లాత్ ని ఇట్లా డబుల్ మడత వేసేసుకొని పైన కింద ఇట్లా బ్యాక్ పార్ట్ అని పెట్టేసుకొని, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని చుట్టూరు ఒక అర్ధించి ఎక్కువ ఉండేలాగా చూసేసుకొని కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట. ఓకే అండి, మీకు నా వే ఆఫ్ టాకింగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి. అలాగే మీకు అర్థమవుతున్నాయి ఫ్రాక్స్ అన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి కొత్త కొత్త మోడల్స్ తోటి మీకు ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ మోతాదులోనే మనకు కుట్టడం ఈజీగా ఉండాలి, అలాగే మనకు డబ్బులు అనేవి ఎక్కువ రావాలన్నప్పుడు నా పద్ధతిని ఫాలో అవ్వండి, చాలా తొందరగా కుట్టేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి నేను ఈ క్లాత్ అనేది సమానంగా అయితే కట్ చేస్తున్నాను. ఇక్కడ మనం బాడీ పార్ట్ కొత్త కట్ చేసుకున్నాం కదా, ఆ పీసులు అంతా లేకుండా సమానం అయితే కట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకు పెప్లం డిజైన్ అయితే వాడతాం అనమాట మిగిలినది. సో చూసారు కదా, దీనికి ఎన్ని మీటర్లు తీసుకున్నా అనేది అయితే ఐడియా అంటే ఏం నేను కొలుచుకోలేదండి. మీరు కామెంట్లు కూడా అడుగుతారనమాట, నాకు అప్పుడు ఐడియా రాలేదు కొలిచి చెప్దామనేసి. కానీ మీరు చూసుకోండి, ఇక్కడ వచ్చేసి ఇంకా మిగిలినటువంటి క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ ని ఇట్లా 4 మడతలు అయితే వేసేస్తున్నాను. చూడండి, ఇట్లా 4 మడతలు వేసేసుకొని ఒకసారి చెక్ చేసుకుంటారు అనమాట, ఇట్లా సరిపోతుందా లేదా క్లాత్ అనేది. సో ఇట్లా వేసేసుకున్నాను. ఇట్లా 4 మడతలు అయితే వేసేసుకొని ఒకసారి చూసుకోవాలన్నమాట. ఇప్పటికి 2 మడతలు ఉంది, ఇంకొక మడత వేసేసుకుంటే 4 మడతలు అవుతాయి. ఇట్లా చూసుకొని నేను బాడీ పార్ట్ పెట్టి చూసాను, నాకు వెడల్పు అనేది రాలేదనమాట. వెడల్పు వస్తున్నాయి కదా మనకు, పిల్లలకి టైట్ గా పట్టేస్తే ఏం బాగుంటుందండి, లుక్ ఉండదు అనమాట. సో ఒకసారి చూసుకోవాలి. ఈ మడత అనేది నాకు సెట్ అవ్వలేదు. చూసారు కదా, మనకి వెడల్పు అనేది రాలేదు, ఇట్లా మనకి ఇట్లా క్రాస్ రావాలన్నమాట. మనకి ఇక్కడ వెడల్పు అనేది రాలేదు. సో అందుకోసం మళ్ళీ క్లాత్ అనేది ఇంకొక మడత ఇట్లా వేసేస్తున్నాను. చూడండి, ఇక్కడ వచ్చేస్తే ఇట్లా రాలేదు అనేసి మళ్ళీ ఇట్లా ఈ మడత అయితే వేస్తున్నాను. ఈ మడత వేస్తే మనకి కొంచెం వెడల్పు అనేది పెరిగిందనమాట. ఇట్లా పెరిగిన తర్వాత మనకు వస్తుంది అనమాట. ఇట్లయితే మనకు ఫ్రీ ఉంటది పిల్ల వేసుకున్న తర్వాత కూడా. సో ఈ విధంగా ఇప్పుడు చూడండి, ఈ కార్నర్ దగ్గర మనకు 4 మడతలు వేసుకున్న కార్నర్ ఉంటుంది చూడండి, ఓపెన్ సైడ్ కాకుండా కార్నర్ దగ్గర ఇట్లా బాడీ పార్ట్ ని ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ మార్కింగ్ అనేది ఇచ్చేసుకోండి. ఈ బాడీ పార్ట్ ను ఎవరు చెప్పారండి ఇంత సింపుల్ గా, మీకు ఇంత సింపుల్ పద్ధతులలో మీకు ఎవరు చెప్పిండరు? నేను చాలా సింపుల్ గానే చెప్తుంటాను, మీకే అర్థమవుతుంది కదా నేను ఏ విధంగా చూపిస్తున్నాను, ఏ విధంగా కటింగ్ చేస్తున్నాను అనేసి. చాలా ఈజీగా అయితే చెప్తాను మీకు, ఆ కొలతలు ఈ కొలతలు కన్ఫ్యూజ్ చేయకుండా చాలా ఈజీగా అయితే చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి నడు మార్కింగ్ అయితే చేసేసుకున్నాం కదా. ఈ నడు మార్కింగ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ వచ్చేసి ఒక 10 ఇంచెస్ అయితే పెంచుతున్నానండి. మనకి ఇక్కడ వచ్చేసి పెప్లం డిజైన్ అనేది మనకు బాడీ పార్ట్ నడుము దగ్గరకు వస్తుంది, నడుము కాదని కిందికి రావాలన్నమాట. కిందికి రావాలంటే ఒక 10 గానీ ఒక 11 ఇంచులు గానీ పెంచేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను 10 ఇంచులు అయితే పెంచుతున్నాను. దానికి మళ్ళీ కుట్ల కోసం వెళ్తుంది కదా, అందుకోసం మొత్తం 11 ఇంచుల దగ్గరకు అయితే పెంచేస్తున్నాను అనమాట. చూడండి, ఇక్కడ మొత్తం టోటల్ వచ్చేసి నేను 11 ఇంచులు అయితే తీసుకున్నాను. 11 ఇంచులు అయితే పెంచాను అనమాట. నేను ఇక్కడ ఈ పాపను పెప్లం డిజైన్ అని కుట్టాలని అనుకోలేదండి నేను, లేదంటే దీనికి కూడా మెజర్మెంట్ అనేది తీసుకునేదాన్ని. కానీ మెజర్మెంట్ తీసుకోకుండా కుట్టినా ఆ పిల్లకైతే భలే కుదిరిందనమాట. సో చూడండి, ఇక్కడ వచ్చేసి 11.5 మొత్తం 12.5 అయితే తీసుకున్నా అండి. నాకు డౌట్ వచ్చింది అనమాట, ఈ పాప కొంచెం హైట్ గానే ఉంటది, ఏజ్ ఏమో తక్కువ కానీ హైట్ అయితే ఎక్కువ ఉందన్నమాట ఈ పాప. సో ఇక్కడ వచ్చేసి 12.5 పొడవు అయితే సరిపోతుంది అనేసి నేను ఇంకా 12.5 అయితే తీసేసుకున్నాను. చూడండి, ఇక్కడ నడుము భాగాన్ని ఇట్లా పెట్టేసుకొని, ఇక్కడ మన ఫోల్డింగ్ దగ్గర నడుము భాగాన్ని ఇట్లా పెట్టేసుకొని ఈ కార్నర్ దగ్గరికి ఇట్లా క్రాస్ గా లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఓకేనా, ఇదైనా క్రాస్ లైన్ అని మార్క్ చేసుకొని దీన్ని కూడా ఇట్లా స్ట్రైట్ గా మార్క్ చేసుకోవాలి. 12.5 పొడవు ఉంది చూడండి, ఆ 12.5 పొడవును ఇట్లా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మీకు వీడియోలో క్లారిటీ కనిపించకపోవచ్చు మార్కింగ్, కొంచెం జూమ్ చేసుకొని చూడండి మార్కింగ్ అనేది ఏ విధంగా మార్కింగ్ చేశానో. సో చూసారు కదా, ఈ విధంగా ఇట్లా మడత పెట్టేసుకొని నేను ఇట్లా 4 మడతలు వేసేసుకొని ఫోల్డింగ్ ఉన్న సైడ్ మన నడుము అనేది ఇట్లా పెట్టేసుకొని బాడీ పార్ట్ లో బ్యాక్ పార్ట్ తీసుకోవచ్చు, ఫ్రంట్ పార్ట్ తీసుకోవచ్చు, ఇట్లా పెట్టేసుకొని నడు భాగానికి ఇట్లా క్రాస్ ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇట్లా క్రాస్ గా మార్కింగ్ అనేది చేసేసుకొని కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇది మనకి ఎట్లా అంటే మనకు సింపుల్ గా మీకు ఈజీ మెథడ్ అంటే ఏంటంటే, మనకు లాంగ్ మోకాళ్ళ వరకు టాప్లు ఉంటాయి చూడండి, మనకు ఫుల్ లెంత్ కాకుండా మోకాళ్ళ వరకు టాప్లు ఉంటాయి చూడండి. ఇప్పుడు పంజాబ్ టాప్ లోనే సింగిల్ గానే మనకు అంబ్రిల్లా టాప్ లోనే వస్తాయి, ఆ టైప్ లో అయితే ఉంటాయి అనమాట ఈ కట్టింగ్ అనేది. అంతే అండి, చాలా సింపుల్ గా అయితే మీరు అర్థం చేసుకుంటే ఏదైనా ఈజీనే, అర్థం చేసుకోండి 1-2 సార్లు కానీ చూడండి, అర్థం అవుతుంది. సో చూసారు కదా, ఈ విధంగా ఇట్లా 4 మడతలలో ఒక క్లాత్ అనేది తీసేసాను, బ్యాక్ పార్ట్ క్లాత్ అనేది తీసి పక్కన పెట్టేశాను. మనకు 4 మడతలు వేసుకుంటే 2 మడతల ఒక 2 ఫోల్డింగ్స్ అయితే వస్తాయి అనమాట. ఒక ఫోల్డింగ్ క్లాత్ అనేది పక్కన పెట్టేసి ఇంకొకటి వచ్చేసి ఇది ముందర భాగానికి వస్తుంది. ఈ ముందర వచ్చేసి మనం కట్ వర్క్ మాదిరిగా
మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. మన కట్ వర్క్ అయితే కొంచెం రౌండ్ వస్తుంది, నేను కట్ వర్క్ మాత్రం తీయలేదనమాట. కొంచెం వస్తే గానీ వీ షేప్ లో వచ్చేలాగా మార్క్ చేసేసాను అనమాట. ఇక్కడ మీకు ఒక మార్కింగ్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ మనం కట్టింగ్ అనేది చేసేసుకుంటాము. ఇక్కడ కట్టింగ్ చేసుకొని ఫోల్డింగ్ చేసుకుంటాం అనమాట. అందుకోసం మీకు మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. మీరు స్టిచ్చింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది. మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. సో చూడండి, ఇక్కడ వచ్చేసి నేను కింద ఈ విధంగా మా కటింగ్ అయితే చేసుకుంటాను అనమాట. సో మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇది ఈజీ మెథడ్ లో కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ విధంగా చూపిస్తాను అనమాట. సో ఇప్పుడైతే మీకు చూపించట్లేదు, ఇప్పుడు నేను కటింగ్ చేయనండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇది భలే జారిపోతుంది అనమాట ఈ క్లాత్. సో అందుకోసం ఇప్పుడు కట్ చేసామనుకోండి మనకు పీసులు కూడా లేసిపోతాయి. అందుకోసం వచ్చేసి నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్టింగ్ అనేది చేస్తాను. ఇట్లా ఈ వీడియోలో చూపించిన ఈ విధంగా ఈ డిజైన్ అనేది వచ్చేలాగా కట్టింగ్ అనేది చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనకి పెప్లం డిజైన్ కు క్లాత్ అనేది కావాలి, లైనింగ్ కావాలి కదా. లైనింగ్ కూడా ఇదే లాగానే ఇట్లా 4 మడతల మీద ఇట్లా తీసేసుకోండి. ఇట్లా తీసేసుకొని ఒకసారి మనం కట్ చేసుకున్నటువంటి ఈ క్లాత్ ను, ఈ ఒరిజినల్ క్లాత్ ను ఇలా పెట్టేసుకొని సరిపోతుందో లేదో ఒకసారి చూసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా ఇట్లా పెట్టి చూస్తున్నాను. నాకైతే ఇంతైతే వచ్చిందనమాట. కొంచెంగా ఎక్కువనే ఉంది, కొంచెం జరుపుదాము క్లాత్ ను. ఇట్లా తాన్లలో తీసుకోవటం వల్ల మనం అమౌంట్ కూడా ఎక్కువనే తీసుకోవచ్చు అండి. ఎందుకంటే వాళ్ళు అర్జెంట్ గా వెళ్ళేసి వాళ్ళు పోయి ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోలేరనమాట. మీరే వేయండి అనేసి అయితే చెప్తారు. మాక్సిమం మనకే మిగులుతుంది అనమాట. ఒక మీటర్ లైనింగ్ వచ్చేసి మనకి 27 రూపాయలు. పాలిస్టర్ లైనింగ్ కాదండి, ఇది వచ్చేసి ప్యూర్ పాలిస్టర్ కాదు, ప్యూర్ కాటన్ కాదు, ప్యూర్ రెండు మిక్సింగ్ అనమాట. సో అందుకోసం వచ్చేసి మనకు కాస్ట్ అనేది కొంచెం తక్కువనే ఉంటుంది. ఈ లైనింగ్ లో నీళ్ళలో వేయాల్సిన అవసరం లేదు. రంగు కూడా షేడ్ అస్సలు కాదండి. ఈ లైనింగ్ చాలా చాలా బెస్ట్ అనమాట. మనకు ఎండల కాలం వచ్చింది కదా, షాక్ ఉంటుంది లోపల అనేసి కూడా ఏమి ఉండదు అనమాట. చాలా బాగుంటది ఈ లైనింగ్ లో. ఎక్కువ శాతం నేను ఈ లైనింగ్ లో ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తాను. ప్యూర్ కాటన్ అయితే ఎక్కువ స్థానాలు కూడా బాడుకు అయితే రావండి, చినిగిపోతాయి లోపల. ప్యూర్ కాటన్ కూడా ఎక్కువ తీసుకోకూడదు అనమాట. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఈ లైనింగ్ ను ఇట్లా ఎంతైనా పెట్టేసుకుని ఇంకా అప్పుడు కూడా కటింగ్ అయితే చేసేసాను. ఈ విధంగా మనకు ఇవి 2 లేయర్స్ మాత్రం వచ్చాయి చూడండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కు, ఒకటి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కు అనమాట. ఓకేనా. ఇప్పుడు మనము స్టిచ్చింగ్ లోకి అయితే వెళ్ళిపోదాము. మీకు ఒకసారి మళ్ళీ లంగా కూడా చూపిస్తాను కటింగ్ చేసినవి, కొలతలు మళ్ళీ ఇంకొకసారి చెప్తానండి. సో చూడండి, మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కు, బ్యాక్ పార్ట్ కు ఏదో ఒక దానికి అయితే పెట్టేసుకున్నాం. ఒకటి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కు, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. మనం మార్కింగ్ చేసినాం చూడండి, అది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కు, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. మనం బ్యాక్ పార్ట్ లో ఇంకేం మార్కింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎట్లా కటింగ్ చేసుకున్నామో అట్లానే ఫ్రంట్ పార్ట్ లో ఒక్కటే కొంచెం డిఫరెంట్ అనేది ఉంటది అనమాట. ఎందుకంటే మనం డిజైన్ వేస్తున్నాం కాబట్టి. చూసారు కదా, ఈ డిజైన్ అనేది వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ కి అనమాట. ఈ విధంగా మార్కింగ్ చేసినది ఒకసారి పెట్టి చూపిస్తా చూడండి. ఇక్కడ మనకు లైనింగ్ ఉంది కదా, ఈ లైనింగ్ మీద ఇట్లా పెట్టేసుకొని స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలని చెప్తున్నాను అనమాట. ఇట్లా లైనింగ్ అనేది ఇట్లా పెట్టేసుకొని మనం తిరిగి వేయట్లేదు. నేను గోట్ అయితే వేస్తాను అనమాట. కింద గోట్ వేసేదే మేలండి, ఇది జారిపోతుంది అనమాట క్లాత్. గోట్ వేస్తే మనకు ఫినిషింగ్ కూడా నీట్ గా వస్తుంది. అలాగే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇట్లా గోటు వేయడం అయితే కొంచెం కష్టంగా ఉండొచ్చు. తిరిగి అయితే వేసేసుకోవచ్చు, కానీ గోట్ వేస్తే లుక్ హైలైట్ గా కనిపిస్తుంది అనేసి నేను గోట్ అయితే వేస్తున్నాను. ఇంకా మిగిలినటువంటి క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ లోనే మనం స్లీవ్స్ అనేవి కట్టింగ్ అనేది చేసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు బాడీ పార్ట్ కు మొత్తానికి అయితే సరిపోయిందండి. బాడీ పార్ట్ కు, అలాగే పెప్లం డిజైన్ కు, అలాగే వచ్చేసి మనకు స్లీవ్స్ కు మొత్తానికి అయితే ఇది క్లాత్ అనేది సరిపోయింది. కొద్దిగా మిగిలింది అనమాట. ఇంకా కొద్దిగా మిగిలినదైతే మనం ఏం చేయలేము. నేనైతే చెప్పేసాను అనమాట. శారీ ఫుల్, మీకు శారీలో 2 ఫ్రాక్స్ కావాలన్నా, ఒక ఫ్రాక్ కావాలనేసి అడిగాను. అంటే మనకు 2 కలర్స్ వచ్చింది కాబట్టి అడిగింటే తను చెప్పింది అనమాట, ఏదైనా కానీ ఒకటైనా పర్వాలేదు, కొంచెం కొత్త మోడల్స్ ఏదైనా కుట్టండి అనేసి చెప్పింది అనమాట. నేను తనకు ఈ డిజైన్ కుట్టను అనేసి అసలు చెప్పలేదు. మీ ఇష్టం ఏదైనా కానీ కుట్టండి, కానీ కొంచెం కొత్త మోడల్ కుట్టండి. మీ దగ్గర చాలా ఫ్రాక్స్ అయితే కుట్టించుకున్నాను కదా, అన్ని ఒకేలాంటి ఫ్రాక్స్ ఎందుకు అనేసి అయితే అనింది అనమాట. అనేసి నేను ఇంకా అలాగో కలర్ కాంబినేషన్ కూడా బాగుంది అనేసి ఇదైతే సెలెక్ట్ చేశాను. సో ఇలా కుట్టేసాను అనమాట. ఇంకా హ్యాండ్స్ కోసం వచ్చేసి 4 మడతలు ఇట్లా వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది చుట్టూరు కొంచెం ఎక్కువనే ఉంచుకునేలాగా చూసేసుకొని కటింగ్ అనేది చేసుకోండి. అంటే చుట్టూరు ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉండేలాగా చూసేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ అనేది చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, మీకు లంగా కూడా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి లైనింగ్, ఇది వచ్చేసి లంగా అనమాట. ఈ లంగా వచ్చేసి మనము 2.5 మీటర్ల వేను ఉందండి. మనకు వెడల్పు వచ్చేసి కాళ్ళ దగ్గర వెడల్పు వచ్చేసి 2.5 మీటర్ల వేను ఉంది. పొడవు వచ్చేసి 28.5 అయితే తీసుకున్నాను. కుట్లతో సహా కలిపి 28.5 అయితే తీసుకున్నాను. చూడండి, లంగా పొడవు వచ్చేసి 28.5. ఓకేనా. ఇది వచ్చేసి లైనింగ్ మాత్రం ఒక 2 ఇంచులు గానీ 1.5 ఇంచు గానీ పైకి ఉండాలన్నమాట. మనకు ఒరిజినల్ లంగా కంటే ఈ లైనింగ్ అనేది పైకి ఉండాలి. అందుకోసం వచ్చేసి నేను ఇక్కడ వచ్చేసి
1.5 ఇంచెస్ నేను పొడవు తగ్గించేసి 26.5 అయితే పెట్టేసా అనమాట. ఇప్పుడు చూసారు కదా మనకు లంగా కటింగ్ అయిపోయింది, బాటం పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. స్టిచ్చింగ్ వచ్చేసి చూడండి చాలా ఈజీ మెథడ్ అయితే చూపిస్తాను. సో చూడండి ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అన్ని ఇంకా విడివిడిగా తీసేసుకున్నాము. ఇప్పుడు ఇది వచ్చేసి ఒరిజినల్ పీస్ మీద ఈ లైనింగ్ అనేది పెట్టేసుకోవాలి. మనం గోటే వేస్తున్నాం కాబట్టి మనం ఇంకో 3 చేసేది ఏం లేదు కాబట్టి ఒరిజినల్ సైడ్ కిందికి ఉండేలాగా చూసేసుకొని లోపలికి వెళ్లే క్లాత్ అనేది ఇట్లా పైకి వచ్చేలాగా చూసేసుకొని దాని మీద లైనింగ్ అనేది పెట్టేసుకొని చుట్టూరు కుట్టు అనేది వేసేసుకోవాలి. పెద్ద కుట్టు పెట్టేసుకోండి. మిషన్ కు లూజ్ కుట్టు ఉంటుంది కదా, ఆ లూజ్ కుట్టు అనేది పెట్టేసి మొత్తం కుట్టు అనేది వేసేసేయండి. తొందరగా అయిపోతుంది జాయింటింగ్ చేయటము. ఈ విధంగా బాడీ పార్ట్ కు లైనింగ్ అనేది తొందరగా జాయింటింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం ఒరిజినల్ పీస్ కు లైనింగ్ అనేది జాయింటింగ్ అయితే చేసేసేయండి. ఇది కూడా భలే జారిపోతుందండి. మనం కొంచెం చూసుకొని ఆ ముడతలు అనేవి రాకుండా చూసుకొని కట్టింగ్ అనేది చేసేసుకోవాలి. మొత్తం స్టిచ్చింగ్ అనేది చేసుకొని చూడండి నేను మొత్తం అయితే జాయింటింగ్ అయితే చేసేసి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఎక్స్ట్రా క్లాత్ మొత్తం అయితే కట్టింగ్ అయితే చేసేస్తున్నాను. ఇట్లా మొత్తం అయితే కట్టింగ్ అయితే చేసేసానండి. ఇప్పుడు వచ్చేసి నడుము దగ్గర టక్స్ అనేవి వేసుకోవాలి. షోల్డర్ ఇట్లా సగానికి ఇట్లా పట్టేసుకొని ఇక్కడ డాట్స్ అనేవి ఒక 1/2 ఇంచ్ వెడల్పు ఉండేలాగా చూసేసుకొని పైకి వచ్చేసరికి తగ్గాలన్నమాట. ఈ విధంగా ఇట్లా చూసుకొని క్లాత్ అనేది మనకు ఒరిజినల్ పీస్ అనేది జారిపోకుండా కొంచెం లోపల సైడ్ కు చేయి అనేది ఇట్లా పెట్టుకొని కుట్టు అనేది వేసేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా ఈ విధంగా మన క్లాత్ అనేది జరగకుండా ఇట్లా లోపల నుంచి ఒకసారి ఇట్లా పెట్టేసుకుని ఇట్లా జరుపుకొని ఇట్లా కుట్టు అనేది వేసుకుంటే మనకు ఫినిషింగ్ అనేది నీట్ గా వస్తాయి. డాట్స్ అనేది జరిగిపోవు అనమాట. సో ఈ విధంగా అదే విధంగానే మనకు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కుట్టుకున్నాం కదా, అదే విధంగానే బ్యాక్ పార్ట్ కూడా కుట్టేసుకున్నాము. బ్యాక్ పార్ట్ కి వచ్చేసరికి ఇది 3 చేస్తున్నాను అనమాట. ఫస్ట్ నెక్ మనకి ఇక్కడ ఉక్సులు పట్టి కాజా పట్టి కోసం నేను 3 చేస్తున్నాను. ఇక్కడ చూడండి మనం కొంచెం కట్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ లో ఉక్సులు పెట్టుకోవాలనేసి. సో ఒరిజినల్ సైడ్ మీద ఈ లైనింగ్ అనేది పెట్టేసి ఓన్లీ మనం ఇక్కడ కట్ చేసుకున్నాం చూడండి దీన్ని మాత్రమే నేను కుడుతున్నాను. ఇక్కడ నుంచి కింది వరకు కుట్టయితే రానిచ్చేసేయండి. ఇట్లా కింది వరకు మనం ఎంతైతే కట్ చేసుకున్నామో అక్కడ దాకా కుట్టు రానిచ్చి సూది అలాగే కిందికి దించేసి ఇట్లా క్లాత్ అనేది ఇట్లా తిప్పుకోవాలి. ఇట్లా తిప్పుకొని మనం దీని నుంచి ఇట్లా కుట్టు అయితే వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా కుట్టు అనేది వేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ సెంటర్ దగ్గర కట్టింగ్ అనేది చేసుకొని దీని అయితే 3 చేసుకున్నాము. సో చూస్తున్నారు కదా మనం ఇక్కడ మనం ఎంతైతే కుట్టామో అక్కడక్కడ కుట్టు దగ్గర వరకు ఇట్లా టాకాలనే పెట్టేసుకొని కొద్ది కట్ చేసుకోవాలన్నమాట. టాకాలంటే ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు 3 చేసేసుకున్నాము. ఇలా 3 చేసుకోవడం వల్ల మనకు ఫినిషింగ్ అనేది నీట్ ఉంటదండి. సో అంటే మనకు ఉక్సులు పట్టి కాజా పట్టి మనం సపరేట్ గా కుట్టుకోకుండా దీన్ని ఇట్లా 3 చేసేసి ఒక చిన్న క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటే రెడీమేడ్ స్టైల్లో మనకు ఉక్సులు అనేవి పెట్టుకోవచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా ఈ విధంగా మనము పైనుంచి అయితే ఒక కుట్టు అయితే వేసేసేయండి. ముడతలు లేకుండా చూసుకోండి. సో ఈ విధంగా మొత్తం అయితే కుట్టేసుకోవాలి. ఇక్కడ మనము వి షేప్ లో వస్తుంది చూడండి ఇక్కడ ఇలా అన్నమాట. ఈ విధంగా కుట్టు అనేది వేసేసేయండి. ఇట్లా పైనుంచి ఒక కుట్టు అనేది వేసేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ మొత్తం అయితే ఒరిజినల్ పీస్ కు జాయింటింగ్ అయితే చేసేసుకోవాలి. మిషన్ లో లూజ్ కుట్టు పెట్టేసుకొని అంటే పెద్ద కుట్టు ఉంటుంది కదా, ఇప్పుడు వచ్చేసి నా మిషన్ కి వచ్చేసి 5వ నెంబర్ ఉంటుంది. 5వ నెంబర్ వరకు దారం అనేది జరుపుకొని అంటే దారం అనేది పెద్ద కుట్టు వచ్చేలాగా ఈ విధంగా సెట్టింగ్ అనేది చేసుకొని ఇంకా మొత్తం లైనింగ్ అంతా అతికి చేస్తున్నాను. ఒరిజినల్ పీస్ కు మొత్తం అతికింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం అయితే కట్టింగ్ అయితే చేసుకోవాలి. సో చూడండి ఇక్కడ మొత్తం ఇట్లా చేయి అనేది అడ్మి పట్టేసుకొని మనకు ముడతలు అనేవి రాకుండా ఇది క్లాత్ అనేది భలే జరుగుతుంది అనమాట. ఒకవేళ వీలైతే మీరు గమ్ అతికించుకున్నా పర్వాలేదండి. సో చూస్తున్నారు కదా జారిపోయే క్లాత్ లకు గమ్ అయితే అతికించండి, చాలా ఈజీగా అయితే ఉంటది. సో ఇట్లా మొత్తం ఎక్స్ట్రా క్లాత్ మొత్తం అయితే కటింగ్ అయితే చేసేసాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లో డాట్స్ ఏ విధంగా వేసుకున్నామో బ్యాక్ పార్ట్ లో కూడా డాట్స్ అనేవి వేసుకోవాలి. ఇది కూడా అంతే వెడల్పు 1/2 ఇంచ్ ఉండేలాగా చూసేసుకొని ఇక్కడ లోపల సైడ్ చూడండి ఇట్లా పెట్టేసుకొని ఒరిజినల్ పీస్ జారిపోకుండా లైనింగ్ కట్టుకునేలాగా ఈ విధంగా చూసుకొని ఒక కుట్టనే వేసేసుకోవాలి. ఇటు సైడ్ కూడా అంతే షోల్డర్ ఇట్లా సగానికి ఇట్లా పట్టేసుకొని 1/2 ఇంచ్ కుట్టని ఇట్లా వేసేసుకొని ఇట్లా జరగకుండా ఇట్లా కుట్టనే వేసేసుకోవాలన్నమాట. చూసారు కదా ఇట్లా బ్యాక్ పార్ట్ లో ఫ్రంట్ పార్ట్ లో టక్స్లు అయితే వేసేసాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ లో ఉక్సులు పెట్టుకుంటాం అనమాట. ఉక్సులు పెట్టుకోవడం కోసం ఇదే క్లాత్ ను అంటే సేమ్ కలర్ క్లాత్ ను కొంచెం కట్ చేసుకుని కుట్టేసుకోవాలని మీకు చూపిస్తానండి అది కూడాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ అనేది జాయింటింగ్ అనేది చేస్తున్నాను. చూడండి నెక్ బ్లౌజులకైనా డ్రెస్సులకైనా నెక్ సైడ్ 1/2 ఇంచ్ కుట్టు ఉండేలాగా అలాగే చేతులు జాయింటింగ్ చేసే సైడ్ 1/4 ఇంచు కుట్టు వచ్చేలాగా చూసేసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇటు సైడ్ కూడా అంతే నెక్ సైడ్ 1/2 ఇంచ్ కుట్టు రావాలి. అలాగే చేతులు జాయింటింగ్ చేసే సైడ్ 1/4 ఇంచు ఇట్లా క్రాస్ గానే కుట్టు వేసుకోవడం వల్ల భుజాలు అనేవి జారవండి. ఇది బ్లౌజులకైనా ఒకటే టిప్పే డ్రెస్సులకైనా ఒకటే టిప్పే ఉంటది.
సో నా మెథడ్ లో చాలా ఈజీ అయితే ఉంటాయండి కట్టింగ్స్ అనేవి. సో చూడండి, ఇది వచ్చేసి క్రాస్ కట్ చేసుకున్నాను అనమాట. పీస్ అనేది ఈ పీస్ అనేది 1.5 ఇంచు వెడల్పు ఉండేలాగా చూసేసుకొని ఈ విధంగా కొత్త నేర్చుకుని వెళ్తే 1.5 తీసుకోండి. కొంచెం అడ్మ ఉన్న వాళ్ళైతే 1 ఇంచ్ అనేది తీసుకొని గోట్ అనేది వేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి నేను 1.5 ఇంచు వెడల్పు ఉండేలాగా చూసేసుకొని క్లాత్ అనేది కట్ చేసుకున్నాను క్రాస్ పీసులు. ఇప్పుడు నెక్ దగ్గర కానుంచి ఇది అనేది స్టిచ్చింగ్ అని చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మనకు భుజం పైన కుట్లు ఉంటాయి కదా, ఆ కుట్లు అనేవి బ్యాక్ సైడ్ కే ఉండాలన్నమాట ఆ పీసులు అనేవి. అప్పుడే మనకు భుజాల దగ్గర ఫ్రంట్ పార్ట్ అంతా బ్యాక్ పార్ట్ కోవటము, బ్యాక్ పార్ట్ అంతా ముందు భాగానికి రావటము, అట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. ఎప్పటికైనా సరే భుజం పైన ఖర్చు అనేది మనకు బ్యాక్ సైడ్ కి మాత్రమే ఉండాలి. అలా పెట్టుకొని ఏదైనా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇక్కడ వచ్చేసి నేను గోటు వేస్తున్నాను కాబట్టి చుట్టూరు ఒకటే లెవెల్లోనే కుట్టు వచ్చేలాగా చూసేసుకొని, అంటే ఒకసారి 1/2 ఇంచు ఒకసారి 1/4 ఇంచు అట్లా వచ్చేలాగా కాకుండా చుట్టూరు ఒకటే లెవెల్లోనే కుట్టు వచ్చేలాగా చూసేసుకొని, ఇక్కడ నేను చూడండి ఎగస్ట్రా కొంచెం క్లాత్ అనేది కట్ చేసుకుని కిందికి ఫోల్డింగ్ అయితే చేశాను. ఇప్పుడు గోటు వేసుకుంటున్నాం కాబట్టి అక్కడక్కడ ఇట్లా టాకాలనే పెట్టేసుకోవాలి. మనం కుట్టు ఎంతైతే కుట్టామో ఆ కుట్టు వరకు అక్కడక్కడ ఇట్లా టాకాలనే పెట్టేసుకోవాలన్నమాట. ఇలా టాకాలు పెట్టుకోవటం వల్ల నీట్ గా మనకు రౌండ్ గానే తిరుగుతుంది అనమాట క్లాత్ అనేది. ఇక్కడ చూడండి, ఇట్లా టాకాలు పెట్టేసుకున్నాను మొత్తం నెక్కు చుట్టూరు. ఇట్లా పెట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంది కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కంపల్సరీ అయితే కట్ చేయాలండి. లేదంటే మనం గోటు వేసుకున్నప్పుడు పీసులు అనేవి బయటగానే ఉంటుంది అనమాట, ఫినిషింగ్ అనేది నీట్ గా ఉండదు. సో ఈ విధంగా ఇట్లా గోట్ అనేది వేసేసుకొని ఈ గోట్ పక్కనే కుట్టు అనేది రానివ్వాలి. అంటే మనకు ఒరిజినల్ క్లాత్ కు ఈ గోటుకు మధ్యలో ఒక కుట్టు అనేది రావాలన్నమాట. అప్పుడే మనకు గోట్ అనేది ఫినిషింగ్ నీట్ గా అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనం ఆల్రెడీ క్రాస్ లో తీసుకున్నాం కాబట్టి పీసు మెడపట్టి పీసు మనకు ఈజీగానే మెడ అనేది తిరుగుతుందండి. సో స్టిచ్చింగ్ కూడా బాగా పర్ఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. అదే స్ట్రైట్ పీసులు తీసుకున్నామంటే ఏ విధంగా కుట్టుకోవాలనేది చాలా సింపుల్ లాజిక్ తోటి మీకు ఇంతకుముందు వీడియోస్ లలో చూపించాను. సో చూసేసేయండి. ఒక వీడియోలో అయితే పెట్టాను అనమాట, అది అప్లోడ్ చేసినాను లేదా నాకు కూడా గుర్తులేదు, చూస్తాను. అప్లోడ్ చేయకపోతే ఒకవేళ అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ అప్లోడ్ చేశాను అనుకుంటా, చేశానండి. లేదు లైవ్ వీడియోలో షోల్డర్ దగ్గర మనకు స్ట్రైట్ పీస్ ఏ విధంగా రౌండ్ నెక్ దగ్గర బాగా స్టిచ్చింగ్ చేసుకోవాలని చూపించానండి. లైవ్ వీడియోలో చూపించాను. సో చూసారు కదా, లైవ్ వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో ఉంటది, చూడండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి పీస్ అనేది లేచినట్టు, అంటే కొంచెం క్లాత్ అనేది ఉంటది కదా, ఆ క్లాత్ మీద లేచినట్టుగా ఉండకుండా మామూలుగా ఎమ్మింగ్ అని చేసుకోవచ్చు, కానీ ఎమ్మింగ్ చేసేంత టైం ఉండదు కదా మనకి. సో మిషన్ కుట్టు అయితే వేసేస్తున్నాను. మిషన్ కుట్టు వేసిన ఫినిషింగ్ అయితే నీట్ గానే ఉంటదండి, మనం ఎమ్మింగే చేయాల్సిన అవసరం లేదు. సో చూసారు కదా, ఈ విధంగా మనము గోట్ అయితే ఫినిషింగ్ నీట్ అయితే ఇచ్చేసాయి అనమాట. మనకి ఇక్కడ గోట్ అయితే నేను థ్రెడ్ అయితే పెట్టట్లేదండి, నార్మల్ గోటే వేసేసాను. థ్రెడ్ కాస్ట్ వేరే ఉంటుంది, మనం నార్మల్ కాస్ట్ వేరేగానే ఉంటది. సో మా సైడ్ అయితే ఎక్కువ అమౌంట్ అయితే ఇవ్వరు అనమాట. అందుకోసం వచ్చేసి నేను ఎక్కువ శాతం థ్రెడ్ పైపింగ్ అయితే పెట్టను, నార్మల్ గోటే వేసేస్తాను. నాకు స్టిచ్చింగ్ కూడా తొందరగా అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి స్లీవ్స్ అనేవి కుట్టుకుంటున్నాను. స్లీవ్స్ వచ్చేసి ఇది కూడా అంతే, ఒరిజినల్ సైడ్ అని కిందికి పెట్టేసుకోవాలి. మనం ఇక్కడ తిరిగి చేసే పార్ట్ అయితే కనుక మనం ఒరిజినల్ సైడ్ పైన పెట్టుకుంటాము, లైనింగ్ అనేది పైన పెట్టుకుంటాం దానిపైన. కానీ ఇక్కడ వచ్చేసి నేను ఓన్లీ లైనింగ్ అనేది అతికించేస్తున్నాను. అంటే మనకు ఉల్టా సైడ్ ఉంటుంది చూడండి, అక్కడ సైడ్ అని లైనింగ్ అయితే అతికించేసాను. ఇట్లా అతికించేసి ఎగస్ట్రా క్లాత్ మొత్తం అయితే కటింగ్ అయితే చేసేసాను. ఇప్పుడు వచ్చేసి గోటు కోసము ఇది కూడా అంతే, 1.5 ఇంచు వెడల్పు ఉండేలాగా క్లాత్ అనేది కటింగ్ అనేది చేసుకొని ఇట్లా స్ట్రైట్ గా అయితే చేతుల కింద అయితే అన్నమాట, ఇది ఎల్బో హ్యాండ్ కింద మనం గోటు అయితే వేస్తున్నాము. ఇది ఇట్లా మనం కట్ చేసుకున్నటువంటి పీస్ ను ఇట్లా డబుల్ మడత వేసేసుకొని కుట్టనే వేసేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్టింగ్ అనేది చేసుకొని ఇందాక మనం నెక్ ఏ విధంగా గోటు వేసుకున్నామో అదే విధంగానే చేతులకు కూడా గోటు అనేది వేస్తున్నాము. ఈ విధంగా రెండు చేతులకైతే ఇదే విధంగానే లైనింగ్ అనేది అతికించుకొని ఇట్లా గోట్ అయితే వేసేసేయండి. థ్రెడ్ అయితే పెట్టకుండా మనకు సన్నగానే వస్తుంది, నీట్ వస్తుంది. ఎందుకంటే మనం క్రాస్ పీసులు తీసుకున్నాం కాబట్టి నీట్ గా చాలా సన్నగా నీట్ గా బాగా వస్తుందండి, థ్రెడ్ పెట్టాల్సిన అవసరమే లేదు అసలు. సో ఇక్కడ వచ్చేసి నేను 2 స్లీవ్స్ అయితే కుట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్ కి వచ్చేసి ఈ పీసులు అనేవి అంటే ఈ స్లీవ్స్ అనేవి జాయింటింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఉక్సులు పట్టి కజ్జా పట్టి కోసము మనం ఇక్కడ ఒక క్లాత్ అనేది తీసుకొని ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ఈ క్లాత్ ను దీనికన్నా జాయింటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి జరిగిపోకుండా భలే జరుగుతుందని చెప్పాను కదా, అందుకోసం ఇది జరగకుండా ఒక కుట్టు అయితే వేస్తున్నాను. ఈ కుట్టు అనేది వేసేసుకొని ఇప్పుడు మనకు ఇది వచ్చేసి కాజా పట్టే అనమాట. ఉక్సు అనేది వచ్చేసి మనకు పై బాడీ పాటికే జాయింటింగ్ అనేది చేసేసుకుంటాము. ఇప్పుడు వచ్చేసి క్లాత్ అనేది ఇప్పుడు మనకు ఇటు సైడ్ పెట్టేసుకోవాలి, మనం కుట్టనే వేసుకోవాలన్నమాట. చూపిస్తా చూడండి, ఇక్కడ మన కింద అనేది ఇట్లా పెట్టేసుకొని దీని కింద ఇట్లా పెట్టేసుకొని కుట్టనే వేసుకోవాలి. ఇది కూడా కుట్టు వేసేటప్పుడు ఫినిషింగ్ నీట్ వచ్చేలాగా కుట్టుకోవాలండి. చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను, పైన స్టార్టింగ్ లో రఫ్ అనేది తొక్కేసి ఇట్లా కింది వరకు మనం ఎంతైతే కుట్టుకున్నాం విషపులు వచ్చేలా కుట్టుకున్నాం చూడండి, ఆ కింది వరకు ఇట్లా మనం పెట్టేసుకొని
స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇట్లా మిషన్ కుట్టు అనేది ఇట్లా రానిచ్చేసేయండి చివరి వరకు. ఇట్లా ఈ చివరి వరకు అయితే ఇట్లా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇట్లా కింది వరకు ఇట్లా కింద కూడా రఫ్ అనేది తొక్కండి. తర్వాత దీన్ని ఇట్లానే తిప్పుకొని మనకు ఉక్స్ పెట్టినా సరే కనిపించకుండా ఉండాలంటే క్లాత్ ఒకదాని మీద ఒకటి ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ దాకా కుట్టి కొద్దిగా కుట్టేసుకోవాలి అంతే. మనకి ఓపెన్ అనేది ఇట్లా రావాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్టింగ్ అనేది చేస్తున్నాను, పెద్దగా ఉందన్నమాట. సో ఇట్లా చేసుకొని ఇట్లా చూపిస్తా చూడండి మనకి ఎట్లా వచ్చిందో. ఇట్లా తిరిగి చూపిస్తా చూడండి. ఇట్లా కుట్టుకోవాలన్నమాట. ఇట్లా కుట్టుకుంటే ఒకదాని మీద ఒకటి వస్తే ఫినిషింగ్ అనేది ఇట్లా నీట్గా ఉండాలి. ఈ విధంగా అయితే మనం పెట్టేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇలా కుట్టుకున్న తర్వాత దారాలు అట్లాంటివి ఏమి ఉండకూడదండి. దారాలు ఉంటే అంత గలీజ్గా అనిపిస్తుంది. మనం ఎప్పుడైనా సరే నీట్ ఇచ్చి ఇవ్వాలన్నమాట కుట్టి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి నేను ఎల్బో హ్యాండ్స్ ఏం ఫఫ్ గిఫ్ ఏం పెట్టలేదండి. ఫఫ్ అసలు పెట్టలేదు. ఇంత ముందు వీడియోస్ లలో పెట్టాననేసి, అంటే ఇంతకు ముందుకు డ్రెస్లకు పెట్టాననేసి ఫఫ్ అయితే ఏం పెట్టలేదు, ప్లెయిన్ గానే కుట్టేసాను అనమాట. ఓవరాల్ అయితే ఆ పాప వేసుకున్న తర్వాత కూడా మీకు పిక్స్ అనేది పెట్టాను కదా, భలే వచ్చింది, భలే బాగుందండి డ్రెస్ అయితే. సో ఇట్లా మొత్తం హ్యాండ్స్ అయితే జాయింటింగ్ అయితే చేస్తున్నాం. మనం బ్లౌజులకి డ్రెస్సులకి ఏ విధంగా హ్యాండ్స్ జాయింటింగ్ చేసుకుంటామో అదే విధంగానే ఈ స్లీవ్స్ మొత్తం అయితే ఇట్లా కుట్టైతే వేస్తున్నాను. ఈ స్లీవ్స్ కుట్టేటప్పుడు ఎప్పుడైనా సరే సెంటర్ నుంచి స్లీవ్స్ అనేది జాయింటింగ్ అనేది చేసుకోండి. ఓకేనా? అప్పుడు మనకు ఫినిషింగ్ అనేది నీట్ వస్తుంది. బాగా నీట్ కూర్చుంటాయి హ్యాండ్స్ అనేవి, ఇక్కడ ముడతలు రాకుండా, క్లాత్ అనేవి మడతలు పడకుండా నీట్ అయితే వస్తుంది. ఇలా సెంటర్ దగ్గర నుంచే కుట్టు అనేది వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం డ్రెస్ మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ రెండు స్లీవ్స్ ఇదే విధంగానే కుట్టనే వేసేసేయండి. రెండు కుట్లనే కంపల్సరిగా వేసుకోవాలండి. చూసారు కదా, ఇట్లా స్లీవ్స్ చూడండి ఎక్కడైనా కానీ ముట్టలు వచ్చినా ఏం రాలేదు. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇంకో రెండు హ్యాండ్ కూడా దీని ప్రకారంగానే కుట్టనే వేసేసుకోవాలి. సెంటర్ నుంచి అయితే కుట్టేసుకోవాలి. నేను రెండు పక్కలు అయితే కుట్టేశానండి. ఈ విధంగా కుట్టేసిన తర్వాత మనం ఇప్పుడు ఆల్రెడీ పెప్లం కటింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చేసుకుందాం పెప్లం డ్రెస్. ఇందుకోసం వచ్చేసి మనకి బాడీ పార్ట్ కి పెప్లం డిజైన్ అనేది కుడతాం అనమాట. అందుకోసం వచ్చేసి ఫస్ట్ బ్యాక్ పార్ట్ అనేది లైనింగ్ అనేది అతికి చేసుకున్నాము. చూడండి ఇక్కడ వచ్చేసి ఇది మనకు పెప్లం డిజైన్ అనమాట క్లాత్. పెప్లం డిజైన్ క్లాత్ మనం లైనింగ్ అనేది అతికించేసుకున్నాం. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కైనా బ్యాక్ పార్ట్ కైనా నేను గోటే వేస్తున్నానండి. మనం తిరిగి అయితే వేయట్లేదు. అందుకోసం వచ్చేసి గోటు వేస్తున్నాం కాబట్టి ఓన్లీ ఒరిజినల్ సైడ్ పై కనిపించేలాగా లైనింగ్ అనేది కిందికి ఇట్లా వచ్చేలాగానే మామూలుగానే మనం ఏ విధంగా పెట్టుకుంటాం అదే విధంగా పెట్టేసుకొని లూజ్ కుట్టు పెట్టేసుకొని ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను. ఇది జరగకుండా కుట్టు అయితే వేసుకోవటం అనమాట. మీరు చాలా జరిగిపోతుంది. ఇట్లా జరిపేదానికి గమ్మేసింటే బాగుండి అనిపించింది. నేను మళ్ళీ ముందర భాగానికి గమ్మేసి అతికించేసానండి. లేదంటే కనుక అసలు భలే జారిపోతుంది అనమాట. మనకు ఫినిషింగ్ నీట్ రాదు. నేను ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే కుట్టేటప్పుడు చుక్కలు చూపించింది అనమాట ఈ క్లాత్ అనేది. సో ఇట్లా మొత్తం అయితే నేను జాయింటింగ్ అయితే చేసేస్తున్నాను. ఈ ఒరిజినల్ లైనింగ్ ఈ ఒరిజినల్ క్లాత్ అనేది జాయింటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇట్లా మొత్తం జాయింటింగ్ చేసిన తర్వాత చుట్టూరు మన క్లాత్ అనేది ఎక్కువ తీసుకుంటాం కదా, ఎక్కువ క్లాత్ కూడా కట్టింగ్ అయితే చేసేసుకోవాలి. చూడండి ఇక్కడ మడతలు రాకుండా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటూ నేను జాయింటింగ్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా లైనింగ్ మొత్తం అయితే అతికించేసుకోవాలి. నేను మొత్తం లైనింగ్ అయితే అతికించేసానండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఎక్స్ట్రా క్లాత్ మొత్తం అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి. చాలా సింపుల్ కుట్టేసుకోవచ్చు అండి. ఈ పెప్లం డిజైన్ అనేది మీరు సింపుల్ కుట్టేయచ్చు, అలాగే మనం ఎక్కువ కూడా అమౌంట్ అనేది తీసుకోవచ్చు అనమాట ఈ డ్రెస్ కు. సో మీ ఊర్లో ఈ డ్రెస్ కి అయితే ఎంత అమౌంట్ ఇస్తారనేది కూడా నాకు కామెంట్ అయితే చెప్పండి. కామెంట్ చేసి నేనైతే ఈ డ్రెస్ కి వచ్చేసి 300 అయితే అడిగాను. వాళ్ళు ఎంత ఇస్తారో మళ్ళీ ఇప్పటికైతే ఇంకా నాకు అమౌంట్ అయితే ఇవ్వలేదు. వాళ్ళ ఊరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇస్తానని చెప్పేసి తీసుకువెళ్ళింది అనమాట. సో తను ఎంత ఇస్తారో చూడాలి. నేనైతే 300 అని చెప్పాను. ఇంకా తనైతే ఇంతవరకు అయితే ఏం మాట్లాడలేదు. ఊరికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇచ్చా అని చెప్పారు. తర్వాత తీరా ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎంత తగ్గించి ఇచ్చేది తెలియదు అనమాట. మా ఊర్లో అంతే బేరాలు ఆడతారనమండి. బాగా కూరగాయల బేరాలు ఎట్టాడతారు అట్లా ఆడతారు. మిషన్ కుట్టే వాళ్ళ శ్రమ అనేది చూడరు, వాళ్ళ స్వార్థం వాళ్ళే చూసుకుంటారు. సో చూసారు కదా, ఇట్లా కింద కూడా మనం గోట్ అనేది వేసేస్తున్నాను. ఇది కూడా అంతే, మనకు క్రాస్ పీస్ తీసుకున్నాను. క్రాస్ పీస్ తీసుకొని 1.5 ఇంచు వెడల్పు ఉండేలాగా చూసేసుకొని ఇక్కడ కింద గోట్ అనేది వేస్తున్నానండి. ఇది బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్ కి కింద గోట్ అనేది వేసేస్తున్నాను. మనకు ఫ్రంట్ పార్ట్ కి వచ్చేసరికి కొంచెం కట్ వర్క్ మాదిరిగా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటాం అనమాట. స్టిచ్చింగ్ చూపిస్తానండి, అది కూడాను. వీడియో కొంచెం లెంతీగానే ఉంటది. మీకు ఇంత వీడియో చూసేంత ఓపిక లేకుంటే స్కిప్ చేసేసి మెయిన్ పాయింట్లు మాత్రమే చూడండి. ఎందుకంటే మనం టైలర్స్ మనకు టైం అనేది అస్సలు ఉండదు, బిజీలో మనం ఉంటాము.
కానీ మెయిన్ పాయింట్లు అనేది నేను ఒకటే వీడియోలోనే కట్టింగ్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నానండి. లేదంటే కనుక 1 by 1 డివైడ్ చేసుకుని చూపించవచ్చు. బట్ ఏంటంటే మీరు ఒక వీడియో చూసిన తర్వాత ఇంకొక వీడియో అనేది ఎత్తులాడుకోవాల్సిన అవసరం రాకుండా ఒకటే వీడియోలోనే మీకు కట్టింగ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి భలే జారిపోతుందని చెప్పాను కదా, అందుకోసం వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కి వచ్చేసరికి నేను లైనింగ్ అనేది గమ్మేసి అతికించేసాను అనమాట. అతికించిన తర్వాత కూడా నేను మిషన్ కుట్టి అయితే వేసేస్తున్నానండి. ఎందుకంటే ఇది ఇది వచ్చేసి క్రేప్ సిల్క్ అంటే చాలా ఘోరంగా ఉందండి. అంత జారిపోతుంది అనమాట. ఏదో క్లాత్ చాలా డిఫరెంట్ క్లాత్ ఇది. సో అందుకోసం వచ్చేసి మళ్ళీ నేను పైనుంచి కూడా ఒక కుట్టెత్తి వేస్తున్నాను. గమ్మేసి అతికించినా సరే అది కడుచుకోవట్లేదు అనమాట ఎక్కువ. అందుకోసం వచ్చేసి ఫస్ట్ గమ్మేసి అతికించేసి ముడతలు రాకుండా తర్వాత వచ్చేసి ఇట్లా మొత్తం కుట్టెత్తి వేసేస్తున్నాను. తర్వాత గమ్ అనేది అతుకోకపోయినా పర్వాలేదు అనమాట. మనం ఆల్రెడీ అతికించేస్తున్నాం కాబట్టి మిషన్ కుట్టేసేసి గమ్మేసి అతికించకపోయినా పర్వాలేదు, అతుకోకపోయినా పర్వాలేదు. సో ఈ విధంగా నేను గమ్మేసిన తర్వాత కూడా నేను ఇట్లా లూజ్ కుట్టయితే పెట్టేసి కుట్టయితే వేసేస్తున్నాను మొత్తం టోటల్ గా. ఈ విధంగా గమ్ ఇట్లా కుట్టేసి అనమాట, లూజ్ కుట్టి పెట్టేసి ఎక్స్ట్రా క్లాత్ మొత్తం అయితే కటింగ్ అయితే చేసేసేయండి. ఈ పెప్లన్ డిజైన్ కి మెయిన్ ఏంటంటే మనకి ఇక్కడ డిజైన్ అనేది వస్తుంది కదా, ఇదే అనమాట మనకు మెయిన్ డిజైన్. సో దీన్ని ఇప్పుడు ఏ విధంగా కుట్టుకోవాలని చెప్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి ఇట్లా నేనైతే ఇక్కడ అందాజ అయితే పెడుతున్నా అండి. మీరు కూడా అందాజ మార్కింగ్ అయితే చేసుకోవచ్చు. మాక్సిమం దీని పొడవు వచ్చేసి ఒక 2.5 లేదా 3 ఇంచుల పొడవు ఉండేలాగా చూసేసుకొని ఇట్లా ఒక లైన్ మార్క్ చేసుకోండి. ఈ లైన్ మీదనే మనము మార్కింగ్ అనేది చేసుకుంటే ఈ లైన్ దాటి బయటకు రాకుండా ఇట్లా ఈ షేప్ లో ఇట్లా కటింగ్ అనే మార్కింగ్ అనేది చేసుకొని కుట్టు వేసేసిన తర్వాత కట్ చేసుకున్నాము. ఎందుకంటే ముందు జారిపోతున్నటువంటి క్లాత్ కదా, మళ్ళా రిస్క్ ఎందుకు, మనకు టైం అనేది కూడా ఎక్కువ సేవ్ అవుతుంది అనమాట. ఈ విధంగా చూసుకోవడం వల్ల చూడండి ఒక 3 ఇంచుల వేని 3 లేదా 2.5 ఇంచుల పొడవు ఉండేవి ఒక మార్కింగ్ చేసుకొని దాని పక్క ఇట్లా జిగ్జాగ్ టైప్ లో ఇట్లా కుట్టు అనేది మార్కింగ్ చేసేసాను. ఇప్పుడు మార్కింగ్ చేసిన దాని మీదనే ఇట్లా మిషన్ తోటి పెద్ద కుట్టు పెట్టేసుకొని ఇట్లా కుట్టు అనేది వేసేస్తున్నాను. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇట్లా పెద్ద కుట్టు పెట్టేసుకొని కుట్టు అయితే వేసేస్తున్నాను అనమాట. జరగకుండా ఇది జరిగిపోతుంది కదా క్లాత్, అందుకోసం లేదంటే మామూలు కటింగ్ చేసుకొని గోటు వేసేసుకోవచ్చు. కానీ ఇది జరిగిపోయే క్లాత్ కాబట్టి నేను ఇంకా ఇట్లా లూజ్ కుట్టు పెట్టేసి మొత్తం ఇట్లా కుట్టు అనేది వేసేస్తున్నాను. మనం జిగ్జాగ్ టైప్ లో నేను మార్కింగ్ అయితే చేశాను అనమాట. దీన్ని ఇట్లా మనం మార్కింగ్ చేసిన దాని మీదనే కుట్టు వచ్చేలాగా చూసేసుకొని ఇట్లా మొత్తం స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అయితే నేను స్టిచ్చింగ్ అయితే చేసేసాను. ఇప్పుడు కటింగ్ అయితే చేసుకున్నాము. మనం కుట్టు వేసుకున్నాం కదా, ఆ కుట్టు దగ్గర వరకు అంటే మళ్ళీ కుట్టును దాటి బయటికి రానివ్వద్దండి, ఎందుకంటే మళ్ళీ జరిగిపోతుంది అనమాట క్లాత్. సో అందుకోసం వచ్చేసి ఈ కుట్టు దగ్గర వరకు ఇట్లా కటింగ్ అయితే చేసేసుకున్నాము. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇక్కడ చూడండి మనకు డిజైన్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా ఇట్లా కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని. ఈ విధంగా మొత్తం అయితే ఇట్లా కుట్టేస్తున్నాను. మొత్తము ఇట్లా కటింగ్ అనేది చేస్తాం. మనం కుట్టి వేసిన దగ్గర వరకు ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం అయితే ఇట్లా కటింగ్ అయితే చేసేసుకోవాలి. మెయిన్ గా మనకు ఈ ఫ్రాక్ డిజైన్ ఏంటి, ఈ పెప్లన్ డిజైనే కదా, అందుకోసమే అంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. సో ఈ విధంగా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి క్రాస్ పీస్లు అనేవి నేను ఆల్రెడీ కటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్నాను అండి. ఒకదానికి ఒకటి జాయింటింగ్ అయితే చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు చూడండి గోటు చాలా సింపుల్ అయితే చూపిస్తాను ఏ విధంగా గోటు వేసాను. చూడండి ఇక్కడ వచ్చేసి ఇది 1.5 ఇంచులు ఎడల్పుండిలాగా క్లాత్ అనేది కట్ చేసుకున్నాను కదా, దీన్ని ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ఇట్లా మరద మీద ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ కొషగా ఉంది చూడండి, ఈ కొషగా ఉన్న దారి వరకు ఈ క్లాత్ అనేది ఇట్లా పట్టేసుకొని ఈ కొషగా ఉన్న దగ్గర సూది అనేది ఇట్లా కిందికి దించేసి అక్కడ నుంచి మళ్ళీ ఈ గోటు అనేది ఇట్లా ఇట్లా తిప్పుకొని ఇట్లా కుట్టనే వేసుకోవాలన్నమాట. చూడండి ఇట్లా మళ్ళీ ఈ మూల దగ్గరకు వచ్చేసరికి సూది అలాగే కిందికి ఇలాగే దించేసి క్లాత్ అనేది ఇట్లా మడత పెట్టేసుకొని ఇట్లనే కుట్టనే వేసుకుంటూ రావాలన్నమాట. అప్పుడు మనకి అక్కడ కార్నర్ దగ్గర మూల అనేది దానితోట తిరుగుతుంది. ఇప్పుడు సూది అనేది ఇట్లా కిందికి దించి ఇట్లా క్లాత్ అనేది ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఇలా కుట్టుకోవటం వల్ల మనకు నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. సో చూసారు కదా, ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా 1.5 ఇంచు వెడల్పుండిలాగా చూసుకొని క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇట్లా కుషగా ఉంది చూడండి, ఈ క్లాత్ వరకు ఇట్లా సూది అనేది ఇట్లా రానిచేసి కుట్టని ఇట్లా రానిచేసి ఆ సూది అనేది మిషన్ లోపల కిందికి దించేసి ఈ క్లాత్ అనేది ఇట్లా మడత పెట్టేసుకోవాలన్నమాట. అప్పుడు మనకు ఆటోమేటిక్ గా అక్కడ ఫోల్డింగ్ అనేది వస్తుంది.
ఓకేనా. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా బాగా గమనించండి. ఇక్కడ ఒకటే లెవెల్ లో కుట్టనే రానిచ్చేసేయండి. నీడిల్ చూడండి, నేను అసలు ఇట్లా తిప్పేటప్పుడు నీడిల్ అనేది కిందికే పెట్టేసి క్లాత్ ఇట్లా జరిపేసుకొని ఇట్లా నేను ఇట్లా మడతనే పెట్టేస్తున్నాను అనమాట. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మళ్ళీ ఈ క్లాత్ కూడా ఇట్లా తిప్పేసుకొని కొంచెం ఇట్లా ఇట్లా పెట్టుకొని ఇక్కడ నుంచి కుట్టనే వేస్తున్నాను. ఇదే విధంగానే మొత్తం అనేది కుట్టేసుకోవాలండి. ఇదే విధంగానే అందుకే మెయిన్ గా మనం క్రాస్ పీస్ అనేది తీసుకోవాలి. క్రాస్ పీస్ తీసుకుంటేనే మనకు గోట్ అనేది నీట్ గా వస్తుంది అనమాట. ఓకేనా. ఇట్లా మనకు ఇట్లా మూలలు తిప్పే దగ్గర క్రాస్ పీస్ ఉంటే మనకు మూలలు అనేవి బాగా తిరుగుతాదండి. మనం కుట్టేటప్పుడు గోటు కుట్టేటప్పుడు ఎంత నీట్ గా వస్తుంది అంటే అంత నీట్ గా వస్తుంది. సో చూసారు కదా, ఇట్లా మొత్తం అయితే నేను కుట్టేశాను. ఇట్లా మనం ఎంత డిజైన్ పెట్టుకున్నామో అదంతా కుట్టేశాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కార్నర్ దగ్గర ఒక టక్స్, అలాగే ఇక్కడ సెంటర్ దగ్గర ఒక టక్స్, ఈ కార్నర్ దగ్గర అక్కడక్కడ ఇట్లా టాకాలనే పెట్టేసుకోవాలి. టాకాలంటే ఏం లేదండి, కుట్టు దగ్గర వరకు కొంచెం కట్ చేసుకుంటే మనకు త్రీ చేసుకోవడానికి అంటే మనం గోటు వేయడానికి ఈజీగా అయితే ఉంటుంది అనమాట. మూలలోనే బాగా తిరుగుతుంది. అందుకోసం వచ్చేసి ఇట్లా మనం కుట్టు పెట్టుకున్న వాటన్నిటి దగ్గర ఇట్లా మూలల దగ్గర కార్నర్ల దగ్గర ఇట్లా కటింగ్ అనేది చేసేసుకోవాలి. కటింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ చూడండి, ఎక్స్ట్రా క్లాత్ అనేది కంపల్సరీ కట్ చేసుకోవాలండి. లేదంటే కనుక మనం గోటు వేసి కుట్టేటప్పుడు ఇట్లా అంటే క్లాత్ ఫోల్డింగ్ చేసి కుట్టేటప్పుడు ఆ పీసులు అనేవి కనిపిస్తాయి అనమాట. సో అందుకోసం అట్లాంటి పీసులు ఏం కనిపించకుండా ముందే ఎక్స్ట్రా పీసులు అన్ని కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇట్లా మొత్తం అయితే నేను కటింగ్ అయితే చేసేసానండి. ఈ విధంగా ఇట్లా మొత్తం అయితే కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి గోటు ఈ విధంగా వేస్తున్నాను. ఇట్లా ఈ క్లాత్ ని ఏం లేదండి, ఈ క్లాత్ ఇట్లా మడత కిందికి ఇట్లా అనేసుకుంటే సరిపోతుంది అనమాట. చూడండి ఎంత సన్నగా ఎంత నీట్ గా వచ్చేస్తుందో గోటు. అందుకే అండి మన క్రాస్ పీస్ అనేది తీసుకోవాలి. మనకు థ్రెడ్ పెట్టాల్సిన అవసరం లేదనమాట. అంటే పెట్టుకోవచ్చు, థ్రెడ్ పెట్టి కుడితే ఇంకా నీట్ ఫినిషింగ్ ఇంకా నీట్ గా వస్తుంది. బట్ ఏంటంటే ఇక్కడ మాత్రం నేను థ్రెడ్ పెట్టకుండానే నార్మల్ గోటు అయితే వేసేస్తున్నాను. ఇక్కడ మూలల దగ్గర సూది అనేది కిందికి దించి అప్పుడే మన క్లాత్ అనేది పాదం ఎత్తేసి క్లాత్ అనేది తిప్పుకోవాల్సి ఉంటది అనమాట. ఓకేనా. ఈ విధంగా మొత్తము మనం ఏ విధంగా డిజైన్ కుట్టుకున్నామో గోటుకు అదే విధంగానే ఇట్లా మొత్తం అన్ని కట్ వర్క్ ఉన్నాయి కదా, అన్ని కట్ వర్క్ అన్నిటికీ ఈ విధంగానే గోటు అనేది వేసుకుంటూ రండి. ఇక్కడ చూడండి ఎంత బాగా నీట్ గా వస్తుందో చూడండి గోటు అనేది. ఈ విధంగా మొత్తం అన్నిటిని ఇట్లా మూలల దగ్గర కంపల్సరిగా సూది అనేది కిందికి దించిన తర్వాతనే మనం క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా చూస్తున్నారా. ఇట్లా ఈ విధంగా మొత్తము కట్ వర్క్ చుట్టూరు గోటు అనేది రాణించేసేయండి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఈ మూల దగ్గరకు వచ్చేసరికి ఈ క్లాత్ అనేది ఇట్లా మడత పెట్టేసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇట్లా మడత అనేది పెట్టేసుకొని కుట్టనే వేసుకుంటూ రండి. ఇట్లా మొత్తం చాలా సింపుల్ కుట్టొచ్చండి ఈ గోట్ అనేది. సో నేను మొత్తం అయితే కుట్టేశాను. ఈ విధంగా మనం గోట్ అనేది చాలా సింపుల్ అయితే వేసేసుకోవచ్చు. తర్వాత ఈ క్లాత్ అనేది మనకు తిరిగి పడకుండా అలాగే మనకు నీట్ ఫినిషింగ్ ఉండాలి అంటే దీనిపైనుంచి కూడా ఒక కుట్టు అనేది వేసుకుంటూ రండి. అప్పుడు మనకు నీట్ కూర్చుంటుంది అనమాట. సో మనకి ఇక్కడ థ్రెడ్ ఏం పెట్టట్లేదు కాబట్టి నీట్ గా మందంగా అయితే కూర్చుంటది. మనకు ఆల్రెడీ కట్ వర్క్ మాత్రమే కనిపిస్తుంది చూడండి. సో ఈ విధంగా మనము డిజైన్ అనేది ఇట్లా పెట్టేసుకొని చాలా సింపుల్ వేలో మనం గోట్ అనేది వేసేసుకొని ఈ పెప్లన్ డిజైన్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, మనకు ఫ్రంట్ పార్ట్ లో కొంచెం క్రాస్ వస్తుంది కదా, అది ఎట్లా వచ్చింది అనేసి. సో అది కూడా చూపిస్తా అండి. ఏం లేదు, చాలా సింపుల్ గా అయితే చూపిస్తాను. సో చూడండి మొత్తం ఫైనల్ గా వచ్చేసి ఇట్లా గోట్ మొత్తం వచ్చి ఇట్లా వేసేసిన తర్వాత చూపిస్తాను. సో ఇట్లా మొత్తం అయితే కుట్టేసుకోవాలి ఫస్ట్. ఈ విధంగా మనకు క్లాత్ అనేది లేసినట్టుగా ఉండకుండా నీట్ ఫినిషింగ్ కోసం అనే కుట్టేసుకున్నాము. ఇట్లా మొత్తం ఇట్లా కుట్టేసిన తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్ లో మనకు కొంచెం క్రాస్ గానే రావాలన్నమాట సెంటర్ దగ్గర. అలా రావాలంటే దీన్ని ఇట్లా ఫోల్డింగ్ ఇట్లా చేసేసుకొని సెంటర్ దగ్గర కట్టింగ్ అనేది చేసుకోవాలన్నమాట. కటింగ్ చేసుకొని ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటే ఆటోమేటిక్ గా క్రాస్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి సెంటర్ దగ్గర ఒక టక్స్ అనేది ఇచ్చాను. అలాగే ఇట్లా పెట్టేసుకొని సెంటర్ కి అయితే కట్టింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా సెంటర్ కి ఇట్లా కటింగ్ అనేది చేసుకొని ఇప్పుడు మనం కట్ చేసినది ఇట్లానే పెడితే బాగుండదు కదా, మనం గోటైనా వేసుకోవచ్చు. కానీ ఇక్కడ గోటు వేసే బదులు మనం
ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవటం వల్ల క్లాత్ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. అప్పుడు తగ్గితే మనకు క్రాస్లు అనేవి కనిపిస్తాయి అనమాట, ఓపెన్స్ అనేవి కొంచెం బాగా కనిపిస్తుంది. గోటు వేసేసుకున్నాం అనుకోండి కవర్ అయిపోతుంది. అందుకోసమే అట్లా గోటు వేయకుండా ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటేనే లుక్ అనేది బాగుంటుంది. సో ఇప్పుడు ఇట్లా సెంటర్ కి ఇట్లా కటింగ్ చేసుకొని మనకు చీర అంచులు ఏ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటామో అదే విధంగానే ఇక్కడ ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా ఇదే విధంగానే ఈ క్లాత్ కూడా ఇదే విధంగానే ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి. ఈ విధంగా ఈ వారాలు అనేవి ఇట్లా లోపలికి ఇట్లా మడత పెట్టేసుకొని ఈ పీసులు అనేవి బయటికి కనిపించుకుని ఇట్లా మడత పెట్టేసుకొని కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఏ విధంగా కుట్టుకోవాలని చెప్తాను. మన బాడీ పార్ట్ కు ఈ పెప్లన్ డిజైన్ ఏ విధంగా జాయింటింగ్ చేసుకుంటానో చూడండి. ఇట్లా మొత్తం అయితే ఇట్లా కుట్టేశాను. చూస్తున్నారు కదా, ఇట్లా రెండైతే ఇట్లా ఉంటాయి అనమాట. కొంచెం గ్యాప్ అయితే ఉంటుంది రెండింటికి. అంటే మనం బాడీ పార్ట్ కు జాయింటింగ్ చేసిన తర్వాత మీరు అపాప డ్రెస్ వేసినారు కదా చూస్తే మీకు అర్థం ఏంటది. సో ఈ విధంగా ఇట్లా కుట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కు వీటిని అయితే జాయింటింగ్ చేసుకోవాలి. ఇది కూడా అంటే ఫ్రంట్ పార్ట్ ని ఇట్లా సగానికి ఇట్లా మడత పెట్టేసుకొని ఒక టక్స్ అని ఇచ్చుకోండి, లేదంటే సాక్ తో గుర్తు పెట్టుకున్నా సరిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక టక్స్ అయితే ఇస్తున్నాను. ఈ టక్స్ దగ్గరికి ఇది సెంటర్ భాగం అనమాట. ఇప్పుడు మనం పెప్లన్ డిజైన్ కుట్టుకున్నాం చూడండి కట్ వర్క్ లో, దాన్ని ఇక్కడ సెంటర్ కా నుంచి దీన్ని ఇట్లా పెట్టేసుకొని ఒరిజినల్ ఇట్లా పెట్టేసుకొని ఇట్లా పైకి ఇప్పుడు ఒరిజినల్ సైడ్ ఉంది కదా, ఒరిజినల్ సైడ్ ఉండేలాగా చూసేసుకొని ఇట్లా జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా సెంటర్ దగ్గర వరకు ఈ విధంగా కుట్టు అనేది వేసేసేయండి వారకి. అంటే అర్థం చేసి ఉండేలాగా చూసేసుకొని ఇదే విధంగానే ఇది మనం 2 భాగాలు చేసుకున్నాం కదా, ఈ కట్ వర్క్ ను ఇంకొక భాగాన్ని కూడా మనం ఇట్లా ఇదే విధంగానే ఇప్పుడు చూడండి కిందికి అనుకుంటే ఇట్లా వచ్చేసింది కదా, ఇదే విధంగానే కుట్టుకోవాలి. అలాగే ఒరిజినల్ సైడ్ ఇట్లా పెట్టేసుకొని ఇది కూడా అంటే సెంటర్ దగ్గర నుంచి ఇట్లా కుట్టు అనేది వేసేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా కుట్టు అనేది వేసేసుకోవాలి. రఫ్ దొక్కని స్టార్టింగ్ లో అందులో ఎండింగ్ లో రెండింటి పక్కన కంపల్సరీగా స్టార్టింగ్ లో ఎండింగ్ లో కంపల్సరీగా రఫ్ అనేది తొక్కాలంటే కుట్టు మీద కుట్టు రానివ్వాలన్నమాట. అప్పుడే కుట్లనే పొకుండా ఉంటాయి. చూడండి ఇక్కడ ఇట్లా కుట్టుకున్న తర్వాత ఇట్లా కిందికి అనుకుంటే ఇట్లా ఉంటుంది. సో ఈ విధంగా మనం జాయింటింగ్ అనేది చేసుకుంటాం. ఇదే విధంగానే ఇది ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ లో జాయింటింగ్ చేసుకున్నాం కదా, ఇదే విధంగానే బ్యాక్ పార్ట్ లో కూడా మనం ఇట్లానే జాయింటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఏమంటే బ్యాక్ పార్ట్ లో సెంటర్ కటింగ్ అనేది చేసుకోవాలంటే ఓన్లీ ఫ్రంట్ పార్ట్ లో మాత్రమే ఇట్లా సెంటర్ కటింగ్ అనేది చేసుకుని కొంచెం గ్యాప్ వచ్చేలాగా కుట్టుకుంటాము. సో ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కూడా మనకి పెప్లన్ డిజైన్ లో ప్లేన్ గా అయితే ఉంటది అనమాట. సో బ్యాక్ పార్ట్ కటింగ్ ఆల్రెడీ మీకు దీన్ని చూసారు కదా ఇందాకలా. సో దాంట్లోనే ఇప్పుడు మనము ఆ క్లాత్ ని తీసుకొని లైనింగ్ మొత్తం అతికింగ్ చేసుకొని దీన్ని కూడా జాయింటింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. సో ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. మనకు ఇక్కడ సైడ్ లకు ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే సమానంగా చూసేసుకొని ఇక్కడ చూడండి ఈ సైడ్ లో కూడా ఎక్కువ ఉంది చూడండి, ఇక్కడ ఎక్కువ ఉన్న దాన్ని ఇట్లా సమానంగా అయితే కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా ఇట్లా కటింగ్ అనేది చేసుకుంటే ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. పైనుంచి ఒక కుట్టు అనేది వేసేసుకుంటే సరిపోతుందండి. మనకు క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది. ఏదనేది నేను కూర్చోబెట్టిన తర్వాత కుట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ లో మనకు ఈ పెప్లన్ డిజైన్ ఉంది కదా ప్లెయిన్ గా ఉండేది, అంటే కట్ వర్క్ లేకుండా, దాన్ని ఇక్కడ జాయింటింగ్ అనేది చేస్తున్నాను. ఇది కూడా అంతే సెంటర్ దగ్గర ఇట్లా చూసేసుకొని మార్కింగ్ ఇచ్చేసుకొని బ్యాక్ పార్ట్ లో ఈ పెప్లన్ డిజైన్ అనేది పెట్టేసుకోవాలి. ఇది కూడా అంతే బ్యాక్ పార్ట్ లో ఇట్లా సెంటర్ దగ్గర ఒక టక్స్ అయితే ఇచ్చేసాను. అలాగే మనం ఆల్రెడీ కుట్టి పెట్టుకున్నాం కదా ఈ పెప్లన్ డిజైన్ కోసము. సో ఈ క్లాత్ ను ఇక్కడ దీన్ని కూడా అంతే సెంటర్ కి ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకొని ఇట్లా టక్స్ అనేది ఇచ్చేసాను. ఇట్లా టక్స్ ఇచ్చేసి ఇక్కడ సెంటర్ దగ్గర నుంచి ఇక్కడ సెంటర్ దగ్గర వరకు ఇట్లా టక్స్లు అనేవి ఇట్లా రెండు టక్స్లు సమానంగా వచ్చేలాగా చూసేసుకొని ఇక్కడ నుంచి మనం జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి. చూడండి ఇట్లా సెంటర్ దగ్గర నుంచి కుట్టుకోవటం వల్ల ఏమన్నా ఎగస్ట్రాలు ఉంటే వాటిని కటింగ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. అంటే మనకు పెప్లన్ క్లాత్ అనేది కొంచెం ఎక్కువ వచ్చినా దాన్ని కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఇటు సైడ్ కూడా అంతే ఇట్లా సెంటర్ దగ్గర కాంచి కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇట్లా మొత్తం అనేది కుట్టి అయితే వేసేసేయండి. ఈ విధంగా ఇట్లా కుట్టనే వేసేసిన తర్వాత పైనుంచి ఒక కుట్టనే వేసుకోవచ్చు. కానీ మనము అది లంగా క్లాత్ అనేది జాయింటింగ్ చేసిన తర్వాత ఒక కుట్టు పైనుంచి అయితే వేసుకున్నాము. చూడండి ఇక్కడ వారాలకు అనేది కొంచెం క్లాత్ అనేది మిగిలింది కదా, ఈ వారాలు ఉన్న క్లాత్ అనేది కటింగ్ అనేది చేసేస్తున్నాను. ఇందుకోసం అనమాట సెంటర్ నుంచి జాయింటింగ్ చేసుకోమని చెప్పేది. సో ఇక్కడ క్లాత్ అనేది జరగకుండా ఒక కుట్టనే వేసేస్తున్నాను.
ఇదే విధంగానే ఇటు సైడ్ లకు కూడా అంతే, ఏమైనా ఎక్కువ ఉన్నాయి చూసేసుకొని ఈ ఎక్కువ ఉన్న వాటిని ఇట్లా క్రాస్ కట్టింగ్ అనేది చేసేసుకుంటే సరిపోతుంది. ఇది ముందే కటింగ్ చేయకముందుకే ఫస్ట్ జార్ కుట్టు అనేది వేసేస్తున్నాను, అంటే పెద్ద కుట్టు పెట్టేసుకొని ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను. ఇట్లా వేసేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఈ కుట్టు పక్క నుంచి ఇట్లా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. అంతా మనకి ఎక్స్ట్రా ఉంది చూడండి ఈ క్లాత్ కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగానే జర కుట్టు వేసాక ఇట్లా కుట్టనే వేసేస్తున్నాను. ఇదే విధంగానే ఇటు సైడ్ కూడా అంతే అనమాట. ఇక్కడ సైడ్ లకి ఏమైనా ఎక్కువ తక్కువ ఉన్నాయి, ఇక్కడ మనకి చూడండి సమానంగా వచ్చేసినాయో ఇదే విధంగా ఇక్కడ సైడ్ కూడా ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే చూసేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. కానీ ఇక్కడ అయితే మనకు సమానంగా అయితే వచ్చేసినాయి, కటింగ్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఇప్పుడు చూడండి మనకు లంగా ఏ విధంగా కుట్టుకోవాలనేది చెప్తాను. ఇక్కడ మనకు బాడీ పార్ట్ ఉంది చూడండి, ఈ బాడీ పార్ట్ కు లంగా ఏ విధంగా జాయింటింగ్ చేస్తాను చూపిస్తా చూడండి. ఇక్కడ వచ్చేసి ఇది మనము జాయింటింగ్ చేసేటప్పుడు సెంటర్ కి కట్ చేసుకోవాలన్నమాట. మనకు ఇది ఫ్రంట్ పార్ట్ కు అలాగే బ్యాక్ పార్ట్ కు వచ్చేలాగా సెంటర్ పార్ట్ కు, అంటే ఇప్పుడు మనకు లంగా వచ్చేసి ఎట్లా అంటే మనకు లంగా 2.5 మీటర్లు ఉంది కదా, ఈ 2.5 మీటర్లలో సగం కట్ చేసుకోవాలన్నమాట. ఒకటి సగం భాగము వెంట్ల భాగానికి వచ్చేటట్టుగా, సగం భాగము ముందర భాగానికి వచ్చేటట్టుగా ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని మనం ఇక్కడ కట్ వర్క్ డిజైన్ చూడండి, ఈ కట్ వర్క్ డిజైన్ పై నుంచి ఇంకా మన పైకి ఇట్లా పెట్టేసుకొని ఈ క్లాత్ ఇట్లా పైన పెట్టేసుకొని పెప్లాన్ డిజైన్ పైకి పెట్టేసుకొని ఈ బాడీ పార్ట్ కు ఈ కుచ్చు అనేది ఈ బాడీ పార్ట్ కు కరెక్ట్ గా సరిపోయేలాగా ఒకటి లెవెల్ అని ఇట్లా కుచ్చు వచ్చేలాగా చూసేసుకొని కుట్టు అనేది వేసుకుంటూ రండి. ఇదే విధంగానే మొత్తం అనేది కుట్టుకోవాలన్నమాట. చూడండి ఈ కట్ వర్క్ అనేది బాడీ పార్ట్ కు పైకి ఉండేలాగా చూసేసుకోవాలన్నమాట. దానిపై నుంచి ఈ లంగా క్లాత్ అనేది జాయింటింగ్ అనేది చేసుకుంటున్నాము. ఇది కూడా చూడండి కుచ్చు అనేది ఒకటే లెవెల్ అనే మనకు బాడీ ఫ్రంట్ పార్ట్ కు మొత్తానికి సరిపోయేలాగా చూసేసుకొని కుచ్చు అనేది ఒకటే లెవెల్ లో కుచ్చు వచ్చేలాగా చూసేసుకొని ఈ విధంగా మొత్తం కుచ్చు అనేది వేసుకుంటూ రండి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇక్కడ ఈ విధంగా నాకు మొత్తం అయితే క్లాత్ అంతా అడ్జస్ట్ అయితే అయిపోయింది అనమాట. సో ఈ వారకు ఇట్లా పట్టేసుకొని ఇక్కడ సైడ్ లో కొంచెం తక్కువ ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే మన కుట్లలోకి వెళ్ళిపోతుంది అనమాట క్లాత్ అనేది. సో అందుకోసం అనమాట ఇట్లా కూర్చొని ఇట్లా వేసేసుకుంటే ఇక్కడ చూడండి లంగ్ అనేది ఇట్లా వస్తుంది. చూపిస్తా చూడండి. మన తర్వాత మనం లైనింగ్ కూడా జాయింటింగ్ చేసుకోవాలి కదా. లైనింగ్ జాయింటింగ్ చేసేటప్పుడు మనకు పీసులు అనేవి బయటికి కనిపించకూడదు అనమాట. అందుకోసం వచ్చేసి ఈ లైనింగ్ సైడ్ లైనింగ్ అనేది కింది నుంచి ఇట్లా లైనింగ్ అనేది ఇట్లా జాయింటింగ్ చేసుకుంటూ ఇది కూడా అంతే లైనింగ్ కుచ్చు అనేది పెట్టుకోవాలి. మనము అంబ్రెలా టైప్ లో కాదు కాబట్టి మామూలు కుచ్చు టైప్ లో కుడుతున్నాం కాబట్టి కుచ్చు వచ్చేలాగా ఈ విధంగా కుచ్చు అనేది పెట్టేసుకుంటూ కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మొత్తం అయితే ఇట్లా కుట్టేసుకోవాలి. చూడండి ఈ పెప్లన్ డిజైన్ కి ఈ లైనింగ్ అనేది ఇట్లా కుచ్చు మొత్తం అడ్జస్ట్మెంట్ అయ్యేలాగా మనకు ఇట్లా కుచ్చు పెట్టేసుకుని కుట్టు అనేది వేసేసుకోవాలి. అప్పుడు మనకు పీసులు లైనింగ్ ఒక సైడ్ మనకు అది ఒరిజినల్ పీస్ అనేది ఒక సైడ్ కుట్టుకున్నాం కాబట్టి పీసులు అనేవి బయటికి కనిపించకుండా కప్పేస్తూ ఇట్లా చూడండి మనకు ఫినిషింగ్ అనేది నీట్ వస్తుంది చూడండి. ఇది వచ్చేసి లైనింగ్ సైడ్ అనమాట. ఇట్లా చూసుకుంటే మనకు ఒరిజినల్ సైడ్ ఇట్లా చూడండి మనకు పీసులు కూడా బయటికి కనిపించకుండా నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేసింది. చూసారు కదా ఇట్లా అయితే వస్తుంది అనమాట. ఇట్లా ఈజీ కుట్టుకేసుకోవచ్చు. ఇట్లా కుట్టేసుకుంటే మనకు చూడండి పెప్లన్ డిజైన్ సపరేట్ గా లేకుండా ఇట్లా బాడీ పార్ట్ కి ఇట్లా జాయింటింగ్ అనేది చేసేసినట్టుగా వచ్చేసింది కదా. ఈ విధంగా ఇప్పుడు పైనుంచి ఒక కుట్టు అనేది వేసుకుంటే నీట్ అయితే ఉంటుంది అనమాట. అంటే లేచినట్టుగా ఉండకుండా అని బాగా నీట్ గా అనిపిస్తుంది. సో చూసారు కదా ఇక్కడ పైనుంచి అయితే ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను. అంటే మనకు ఈ లంగా మీదనే ఈ పెప్లన్ డిజైన్ మీదనే కుట్టు అనేది రావాలి, పైన బాడీ పార్ట్ మీద రాకూడదు. ఈ పెప్లన్ డిజైన్ మీద కుట్టు అనేది రావాలన్నమాట. ఓకేనా. ఇలా మొత్తము కుట్టు అనేది వేసేసేయండి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇట్లా మొత్తం అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి పైనుంచి. ఇదే విధంగానే మనకు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా ఒరిజినల్ లంగా ఎలా జాయింటింగ్ చేసుకున్నామో ఇదే విధంగానే బ్యాక్ పార్ట్ లో కూడా జాయింటింగ్ అనేది చేసుకోవాలి. మీకు అది కూడా చూపిస్తానండి, మీకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి. సో చూస్తున్నారు ఇట్లా మనకు ఇట్లా డిజైన్ అనేది ఇట్లా వస్తుంది అనమాట. చూసారు కదా ఇట్లా చూడండి మన కట్ వర్క్ అనేది ఇలా వచ్చేసిందో ఇలా నీట్ గా అయితే వచ్చేసింది. చూసారు కదా ఇట్లా ఇలా అయితే ఉంటుంది అనమాట. కొంచెం సెంటర్ దగ్గర ఇట్లా గ్యాప్ అయితే కనిపిస్తూ ఉంటది వేసుకున్న తర్వాత. సో చూసారు కదా ఇట్లా కుట్టుకున్న తర్వాత మళ్ళా బ్యాక్ పార్ట్ లో కూడా ఇదే విధంగానే మన ఈ పెప్లన్ డిజైన్ అనేది పైకి పెట్టేసుకొని ఇది అనేది పైకి ఇట్లా పెట్టేసుకొని దీనిపై నుంచి మనం లంగా అనేది జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఈ బాడీ పార్ట్ మీదనే ఈ పెప్లన్ డిజైన్ ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట. ఇట్లా పైకి ఇట్లా పెట్టేసుకున్న తర్వాత లంగా అనేది కుచ్చు పెట్టుకుంటూ కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ లంగా సగం భాగం చేసుకున్నాం కదా, ఇంకో సగం భాగం అనేది ఇక్కడ జాయింటింగ్ అనేది చేస్తున్నాను. ఇక్కడ నడుం దగ్గరనే జాయింటింగ్ అనేది చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇట్లా ఈ విధంగా ఇది కూడా ఇట్లా సమానంగా వచ్చేలాగా కుచ్చు అనేది వేసుకుంటూ రండి. ఇట్లా మొత్తము మనము లంగా మొత్తము
నడుము భాగానికి సరిపోయేటట్టుగా కుచ్చు అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఇట్లా కుచ్చు అనేది ఒకటే లెవెల్ లోనే కుచ్చు అనేది రావాలి. ఒకసారి సన్నగా ఒకసారి లావుగా అట్లా పెట్టుకోకూడదు అనమాట. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇట్లా కుచ్చు అనేది వేసుకుంటూ రాండి. మనం సపరేట్ గా కుచ్చు కుట్టుకొని మళ్ళీ సపరేట్ గా జాయింటింగ్ చేసుకునే పని లేకుండా ఒకటేసారి నేను ఇంకా బాడీ పార్ట్కి ఒకటేసారి కుచ్చు అనేది కుట్టేస్తున్నాను. లేదంటే కనుక కొంతమంది ఎలా చూపిస్తారంటే సపరేట్ గా కుచ్చు పెట్టుకొని మళ్ళీ దీనికి జాయింటింగ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా నేను ఒకటేసారి బాడీ పార్ట్కి కుచ్చు అనేది పెట్టేస్తున్నాను అనమాట. ఈ విధంగా కుచ్చు అనేది పెట్టేసుకొని కుట్టు అనేది వేసేసుకోవచ్చు. ఇట్లా మొత్తం అయితే నేను కుచ్చు అయితే పెట్టేశాను. ఇది ఒరిజినల్ సైడ్ అనమాట, పైకి వచ్చే సైడ్. ఇక్కడ లైనింగ్ సైడ్ మన లైనింగ్ అనేది జాయింటింగ్ చేసుకోవాలి. ఇక్కడ కింది సైడ్ లైనింగ్ అనేది జాయింటింగ్ చేసుకుంటే మనకు ఖర్చు ఉంటుంది కదా, ఈ పీసులు వేసే క్లాత్ అనేది బయటికి కనిపించకుండా పీసులు అనేవి రాకుండా లోపలికే వెళ్ళిపోతాయి అనమాట. కుచ్చుకోదు అనమాట, పిల్లలకు కూడా కుచ్చుకోదు, కంపరంగా ఉండదు. పీసులు అనేది బయటికి కనిపించకుండా నీట్గా ఉంటే. సో ఈ విధంగా పీసులు అనేవి బయటికి కనిపించకుండా ఈ కుచ్చు అనేది బాడీ పార్ట్కి ఇట్లా కుచ్చు పెట్టుకుంటూ మొత్తం నా బాడీ పార్ట్ దగ్గర ఇట్లా కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇట్లా వీడియోలో చూపించిన విధంగా ఇట్లా మొత్తం అనేది ఇట్లా కుట్టు అనేది వేసుకుంటూ రండి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనం లైనింగ్ మొత్తము ఇట్లా నడుము భాగానికి సరిపోయేలాగా చూసుకొని కుచ్చు అనేది వేసుకుంటూ రండి. మనకు లైనింగ్ కొంచెం తక్కువ ఉన్నా ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. కుచ్చు ఏం పెద్ద ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉండదు. ఓకేనా, ఈ విధంగా ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకొని కుచ్చు అయితే పెట్టేసుకుంటూ రండి. సేమ్ మనం ముందర భాగం ఏ విధంగా కుట్టుకుంటామో వెనకల భాగం కూడా ఇదే విధంగానే కుట్టుకోవాలన్నమాట. ఈ విధంగా కుట్టు అనేది వేసేసిన తర్వాత ఈ లైనింగ్ అనేది ఇట్లా కిందికి అనేసుకుంటే చూడండి మనకు పీసులు అనేవి ఏం బయటకు కనిపించకుండా బాగా నీట్ వచ్చేసింది. ఇలా కుట్టుకున్న తర్వాత మన దీనికి కూడా అంతే పైనుంచి అయితే ఒక కుట్టు అనేది వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇట్లా పైనుంచి ఇక్కడ మాకు పెప్లం డిజైన్ ఉంది చూడండి. ఈ పెప్లం డిజైన్ వరకు దీని మీదనే కుట్టు అనేది పడేలాగా, బాడీ పార్ట్ మీద కుట్టు పడకూడదు, ఈ పెప్లం డిజైన్ మీదనే కుట్టు అనేది పడాలి. ఈ విధంగా కుట్టు అనేది వేసుకుంటూ రండి పైనుంచి. ఇట్లా మొత్తం పైనుంచి అయితే ఒక కుట్టు అయితే వేసుకుంటూ రండి. నేను మొత్తం అయితే కుట్టేశాను. ఈ విధంగా ఇట్లా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఇట్లా ఓపెన్ ఇట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకు ఇట్లా ఒరిజినల్ సైడ్ కాకుండా ఇట్లా లోపల సైడ్ ఇట్లా క్లాత్ అని ఇట్లా పెట్టేసుకొని మనము టైట్ ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. టైట్ ఫిట్టింగ్ చూడండి నేను ఏ విధంగా చేస్తాను. ఇక్కడ చూడండి హ్యాండ్ లూజ్ ఇట్లా సెంటర్ దగ్గర భుజం పైన సెంటర్ దగ్గర ఇట్లా పట్టేసుకొని హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందో దాని మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 అండి. 6లో సగము 3 ఇంచుల దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇలా వచ్చేసి చిన్నపిల్లలు కదా, మనకు చేతులు అనేవి ఎల్బో హ్యాండ్ కింద ఒకటి సైజ్ ఉంటది, హ్యాండ్ కు పైన ఒకటి సైజ్ ఉంటది. వీళ్ళు ఒకటే మీడియం సైజ్ అనమాట. వీళ్ళు అంటే మనకు చెస్ట్ ఒకేలా ఉంది, నడుము ఒకేలా అనే సైజ్ అనమాట. హ్యాండ్స్ కూడా ఒకేలానే ఉంటాయి. అందుకోసం వచ్చేసి హ్యాండ్స్ లూజ్ వచ్చేసి 6 ఇంచులు, 6 ఇంచుల సగం 3 ఇంచుల దగ్గర మార్కింగ్ చేశాను. అలాగే సెంటర్ మనము సంఖ దగ్గర 3 ఇంచుల వేని ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం చూడండి. ఆ 3 ఇంచుల వేని కుట్టు అనేది స్ట్రైట్ వచ్చేలాగా కుట్టనే వేసేసుకుంటే సరిపోతుంది. నేను ఆల్రెడీ ఇక్కడ నడుము దగ్గర బొందులు అనేది కంపల్సరీగా పెట్టానండి. ఏ డ్రెస్లకైనా అంటే మనకు లాంగ్ ఫ్రాక్ లో కంపల్సరీగా నడుము దగ్గర టక్స్ అనేవి పెట్టుకోవాలి. అంటే నడుము దగ్గర కంపల్సరీగా బొందులు అనేవి పెట్టుకోవాలి. బొందులు అనేవి నేను ఆల్రెడీ కుట్టేసుకున్నాను, మీకు అది చూపించలేదు ఇప్పటికీ లెంత్ ఎక్కువ ఉందనేసి. ఆల్రెడీ మీకు తెలిసిందే కదా, బొందు అనేది కుట్టేసుకుని తిరిగి చేసుకుంటే సరిపోతుంది. ఈ నడుము దగ్గర ఇట్లా పెట్టేసుకుని సెంటర్ దగ్గర వీటిని ఈ పెప్లన్ డిజైన్ ను అలాగే మన ఒరిజినల్ క్లాత్ ను ఈ లైనింగ్ ను కలిపి కుట్టనే వేసేసుకున్నాము. ఈ విధంగా మనకు ఇది లైనింగ్ తక్కువ ఉంటే పక్కకు తీసేసుకొని కుట్టనే వేసేసుకుంటాము. కానీ ఇక్కడ వచ్చేసి చూడండి నేను ఇట్లా 4 పీసులను కలిపేసుకొని కుట్టనే వేసేస్తున్నాను. లేదు అంటే కనుక లైనింగ్ సపరేట్ గా మన ఒరిజినల్ పీస్ అనేది సపరేట్ గా తీసేసుకొని కుట్టు అనేది వేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇట్లా మొత్తం నేను ఇక్కడ వచ్చేసి లైనింగ్ మళ్ళీ ఒరిజినల్ పీస్ మళ్ళీ కట్ వర్క్ అది ఆ డిజైన్ క్లాత్ అలాగే మళ్ళీ శారీలో క్లాత్ మళ్ళా ఇది కట్ వర్క్ డిజైన్ క్లాత్ మళ్ళీ శారీలో క్లాత్ ఇట్లా మొత్తం 4 లేయర్స్ వస్తాయి. ఆ 4 లేయర్స్ కి మళ్ళీ ఈ కట్ వర్క్ ఒక 2 మొత్తము 6 లేయర్స్ మాత్రం కలిపేసుకుని సెంటర్ వరకు ఇట్లా స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటాము. మీరు సపరేట్ గా ఏదానికి అది సపరేట్ గా కుట్టుకున్నా పర్వాలేదు, కానీ నేను ఇక్కడ వచ్చేసి అన్నిటిని కలిపేసి స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నాను. సో ఈ విధంగా ఫస్ట్ ఒక కుట్టు అయితే వేసేసుకున్నాము మొత్తము. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను దీన్ని క్లాత్ అనేది సపరేట్ గా అయితే తీసేసుకుంటానండి. ఈ విధంగా ఇక్కడ మనం ఫోల్డింగ్ చేసుకొని
కుట్టుకోవాలి. పీస్ ఇది శారీలో క్లాత్ కాబట్టి పీస్ లేకుండా ఫోల్డింగ్ చేసుకుని కుట్టనే వేసుకోవాలి. ఇప్పుడు చూడండి లైనింగ్ సపరేట్ గా అయితే కుట్టుకుంటాను. అది మనము కట్ వర్క్ వచ్చిన డిజైన్ పెప్లైన్ డిజైన్ మాత్రం వరకు ఒకలా కుట్టుకుంటాము. తర్వాత నుంచి ఈ లైనింగ్ మాత్రం సపరేట్ కుట్టుకోవాలన్నమాట. ఓకేనా, ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా లైనింగ్. ఎందుకంటే మనకు ఒరిజినల్ క్లాత్ కంటే లైనింగ్ కొంచెం తక్కువనే ఉంది. సో అందుకోసమే మనం కంపల్సరీగా ఒరిజినల్ క్లాత్ కు లైనింగ్ అనేది జాయింటింగ్ చేసుకుని అస్సలు కుట్టుకోకూడదు. ఓన్లీ పెప్లం డిజైన్ వరకు కొంచెం అట్లా జాయింటింగ్ అయితే చేసుకుంటాము. అక్కడ దాకా కుట్టేసుకొని వదిలేసేయాలన్నమాట. అంటే దాదాపు వచ్చేసి నడుము కింద నుంచి ఒక 2 ఇంచులు 3 ఇంచుల దాకా కుట్టు అనేది రాని చేసుకుంటాము. సో చూడండి, ఇంకా తర్వాత వచ్చేసి ఫ్యూచర్ లో లావైతే కుట్లు ఇప్పుకోవటం కోసము ఇంకా పక్కన ఒక 3-4 కుట్లు అనేవి వేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఇట్లా కుట్టనే వేసేసుకోవాలి. అంతే అండి. ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కటింగ్ అయితే చేసేసుకుంటున్నాం అంతే. ఇదే విధంగానే ఇటు సైడ్ కూడా జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి సెంటర్ దగ్గర, ఇక్కడ హ్యాండ్ సెంటర్ దగ్గర ఇట్లా మత్త పెట్టేసుకొని ఇక్కడ వారకి చూడండి, ఇక్కడ వారకి ఒక కుట్టు అనేది వేసేసుకోవాలంటే 3 ఇంచుల దగ్గర ఒక కుట్టు, అంటే ఇది హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచులు ఉందనమాట. 6 ఇంచుల సగము 3 ఇంచుల దగ్గర ఒక కుట్టు అనేది వేసుకొని మరి ఇట్లా సెంటర్ అక్కడ మనం హ్యాండ్ లూజ్ ఉంటుంది చూడండి, ఈ సంఖ వరకు ఇట్లా స్ట్రైట్ కుట్టు అయితే రానిచ్చేసేయండి. మనం ఫ్యూచర్ లో లావైతే కుట్లు ఇప్పుకోవడం కోసము ఎంతైతే క్లాత్ ఎక్స్ట్రా తీసుకుంటామో అంత క్లాత్ వరకు కుట్టు అనేది స్ట్రైట్ గా రానిచ్చేసేయండి. ఇప్పుడు వచ్చేసి నడుము దగ్గర మాత్రం మనం ఆల్రెడీ కుట్టు పెట్టుకున్నటువంటి బొందె అనేది నడుము దగ్గర లోపల నుంచి ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట. ఇట్లా లోపల నుంచి ఇట్లా పెట్టేసుకుంటే మనకు బొందెలు అనేవి బయటకు వస్తాయి. చూడండి, ఇక్కడ నుంచి ఇట్లా నడుము దగ్గర వరకు ఇట్లా స్ట్రైట్ గా కుట్టు అనేది రానిచ్చేసేయండి. ఇలా రానిచ్చిన తర్వాత ఇక్కడ మనము లైనింగ్ సపరేట్ చేసుకోవాలి, ఒరిజినల్ క్లాత్ అనేది సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ పెప్లం డిజైన్ క్లాత్ అలాగే ఈ ఒరిజినల్ క్లాత్ ఈ లైనింగ్ అనేవి కొంచెం కుట్టేస్తాను. తర్వాత వచ్చేసి మన దానికి అది సపరేట్ గా అయితే కుట్టేస్తాను అనమాట. సో ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇట్లా కొంచెం అనేది ఇక్కడ దాకా అయితే జాయింటింగ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఇట్లా ఓపెన్ చేసుకొని ఈ లైనింగ్ అనేవి పక్కన పెట్టేసుకొని ఈ సైడ్ లకు మాత్రమే ఓన్లీ ఒరిజినల్ క్లాత్ చూడండి, ఒరిజినల్ క్లాత్ అలాగే మనం ఇక్కడ పెప్లం డిజైన్ కుట్టుకున్నాం కదా, ఈ పెప్లం క్లాత్ ఇది అనేది జాయింటింగ్ కలిపేసుకొని కుట్టు అనేది వేసేసుకోవాలన్నమాట. ఇంకొక పెప్లం డిజైన్ చూడండి, ఈ డిజైన్ ఇట్లా ఈ 4 కలిపేసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. తర్వాత లాస్ట్ కు లైనింగ్ అనేది సపరేట్ గా కుట్టు అనేది వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇట్లా మొత్తం అనేది కుట్టు అనేది వేసేసుకుంటాము. తర్వాత మన లైనింగ్ అనేది సపరేట్ గా కుట్టుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇట్లానే కుట్టేసుకోవాలి. ఎందుకంటే మనం లైనింగ్ ఒరిజినల్ పీస్ కంటే తక్కువనే ఇస్తారు, అలాగే మనం తక్కువనే కట్ చేసుకుంటాం అనమాట. అందుకోసమే దానికి అది సపరేట్ గా కుట్టు అనేది వేసుకోవాలి. అప్పుడే నీట్ ఫినిషింగ్ అనేది ఉంటది. కింది వరకు ఇట్లా కుట్టు అనేది వేసుకుంటూ రండి. కొంచెం క్లాత్ ఎక్కువ అట్లున్నా కొంచెం అట్లా కుచ్చు పెట్టేస్తే ఏం కనిపించదు అనమాట. ఒకటి ఎక్కువ తక్కువ అట్లా వస్తుంటాయి కదా, అట్లా వచ్చినప్పుడు కొంచెం అట్లా కుచ్చు పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనం లైనింగ్ మాత్రమే సపరేట్ గా మళ్ళా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా వీడియో కనుక 1.4 నిమిషాలు అయితే ఉంది, అంటే 1 గంట 4 నిమిషాలు అయితే ఉందండి వీడియో. ఫుల్ వరకు ఎవరైతే చూసారో వీడియోను వాళ్ళైతే కామెంట్ అయితే చేయండి, నాకు తెలుస్తుంది కదా చూసారా లేదా అనేసి. సో ఫుల్ వరకు చూసిన వాళ్ళు, ఈ వీడియో ఫుల్ మొత్తం చూసిన వాళ్ళు నా కామెంట్ అయితే చేయండి. ఒకవేళ కామెంట్ చేయలేని వాళ్ళు ఏమైనా గుర్తులన్నా పెట్టండి, ఓకేనా. అంటే లవ్ సింబల్ గానీ ఫ్లవర్ గుర్తులు గానీ ఏదన్నా గానీ నా కామెంట్ అయితే చెయ్యండి, ఓకే అండి. నాకు అర్థమవుతుంది అనమాట, ఇంత కష్టపడి వీడియో తీసి ఇంత గంట సేపు వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ నా టైం అంతా ఈ డ్రెస్ కానీ టైం స్పెండ్ చేశాను కదా, ఎంతమంది చూసారు అనేది నాకు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటది. అలాగే వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ లో కూడా మన ఈ శ్రీలక్ష్మి లైఫ్ స్టైల్ అని ఇన్స్టాగ్రామ్ కూడా ఓపెన్ చేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే అలాగే మీరు ఏమైనా స్టిచ్చింగ్ చేయించుకోవాలన్నట్లయితే ఇంకా ఇన్స్టాగ్రామ్ దగ్గరికి వెళ్ళేసి మీరు కామెంట్ అయితే చెయ్యండి. ఇన్స్టాగ్రామ్ లో అంటే మీరు మెసేజ్ పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను అనమాట. అక్కడ నుంచి మీరు ఏమైనా కుట్టించుకోవాలంటే కుట్టించుకోవచ్చు. సో చూడండి, ఫైనల్ గా అయితే మన డ్రెస్ అనేది రెడీ అయిపోయింది. స్లో చూసారు కదా, ఇట్లా సింపుల్ అయితే కుట్టేసుకోవచ్చు అనమాట. నేను ఫుల్ 1 by 1 ఒకటి కూడా స్కిప్ చేయకుండా ప్రతిదీ మీకు చూపించాను అనమాట. వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి,
ఓకేనా, మొత్తం ఫైనల్ అయితే కనుక మన స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఇలా అయితే ఉందన్నమాట. మీకు కింద కూడా పరిచి చూపిస్తాను చూడండి. మాకు ఇలా అయితే కుట్టాను. అమ్మాయి వేసుకున్న తర్వాత అయితే ఇలా ఉంది. వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ లో శ్రీ లక్ష్మీ లైఫ్ స్టైల్ అనే మీరు టైపింగ్ చేయండి, అంటే సర్చింగ్ చేయండి, వస్తుంది మన ఇన్స్టాగ్రామ్ అనేది, మన ఇన్స్టా ఐడి అనేది. అక్కడ నుంచి మీరు ఏమైనా మెసేజ్ పెట్టాలంటే మెసేజ్ పెట్టొచ్చు. మీరు ఏమైనా కుట్టించుకోవాలనుకున్నా అయితే కుట్టించుకోవచ్చు. ఈ డ్రెస్ కి వచ్చేసి నేను 300 రూపాయలు అయితే తీసుకున్నానండి. ఓకేనా, అంటే లైనింగ్ కాకుండా ఓన్లీ స్టిచ్చింగ్ కాస్ట్ మాత్రమే 300 రూపాయలు అయితే తీసుకుంటున్నాను. సో మీరు కూడా ఏమైనా కుట్టించుకోవాలంటే ఇంకా కుట్టించుకోవచ్చు. నేను ఏదైతే స్టిచ్చింగ్ కాస్ట్ తీసుకుంటానో అదే కాస్ట్ మీకు కూడా తీసుకుంటాను. బట్ ఏంటంటే కొరియర్ ఛార్జెస్ మాత్రం మీరు తీసుకోవాలి. కొరియర్ ఛార్జెస్ అయితే మన తూకాన్ని బట్టి అయితే కొరియర్ ఛార్జెస్ అయితే పడుతుంది, అంతే అండి. హైదరాబాద్ అట్లా లాంగ్ వాళ్ళకైతే ఇట్లా పల్లెటూరులో కుట్టే వాళ్ళకు చాలా తక్కువ అమౌంట్ అయితే తీసుకుంటారు కాబట్టి మీరు కుట్టించుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.